తాని సర్వాణి యక్ష్యామి తీర్థన్యాయతనాని చ. ఆమె సీతమ్మ తల్లి గంగకి నమస్కారం చేస్తూ కొన్ని మాటలు చెప్పింది. నాకు బాగా జ్ఞాపకం, ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. గోదావరి దాటి వెడుతుంటే రైల్లో ప్రత్యేకం గోదావరి వచ్చే వరకు కూర్చుని 5 పైసలో 10 పైసలో పావలాయో ₹1 ఇచ్చి అందులో వేసి నమస్కారం చేయండిరా అని పిల్లలకిచ్చి కిటికీలోంచి వేయించేవారు. ఇప్పుడు మనకి అవన్నీ ఏం అక్కర్లేదు. ఆ నీటి మీద వెడుతూ రైల్లో చేయకూడని పని చేస్తే ఆ శరీరంలోంచి విడవబడిన పదార్థాల నీటిలో పడుతున్నాయి. ఇవాళ దుస్థితి అలా ఉంది. నా చిన్నతనంలో ప్రయాణం చేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతుంటే గోదావరికి నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. డోర్ల దగ్గరికి వెళ్ళి కిటికీల దగ్గరికి వెళ్ళి ఇటు పక్కన ఉన్న వాళ్ళు అటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చెప్పులు ఇప్పి ఇలా నమస్కారం చేస్తుండేవారు. ఇది ఆర్ష సంస్కృతిలో సనాతన ధర్మంలో ఒక గొప్ప శిష్ట లక్షణం. మనం నీటిని చూడడం, నీటిలో చైతన్యాన్ని చూస్తాం, ఆ నీరు ఉద్భవించినటువంటి స్థితిని చూస్తాం. ఒక గౌతమి, ఒక గోదావరి అంటే ఒక గౌతమ మహర్షి తప ఫలం, ఒక గంగ, ఒక భగీరథుని యొక్క తప ఫలం. కాబట్టి ఆ నీటి వల్ల మనం బతుకుతున్నాం. మనని బ్రతికిస్తున్నటువంటి దైవీ శక్తి మాంసనేత్రమునకు కనపడుతోంది అని మనం భావన చేస్తాం. కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే. తప్ప కృతజ్ఞత లేకుండా నదిని దాటి వెళ్ళడం అన్నది మనం చెయ్యం ఎప్పుడును. నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని దాటాలి. అందుకే నదీ పరివాహ ప్రాంతముల యందు దేవతలు కొండల మీద వెలిసి ఉంటారు కూడా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంది సీతమ్మ, అమ్మా క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా గంగా మమ్మల్ని అనుగ్రహించు అంటే గంగ యందు ఉన్నటువంటి చైతన్య రూపమైన ఈశ్వర శక్తి ఆ కృప వహించగలదు. రామాయణం మనకి నేర్పుతోంది నదికి నమస్కారం చెయ్యాలి తప్పకుండా. నువ్వు తల్లి త్రిపథగా మూడు లోకములలో ప్రవహిస్తున్నటువంటి తల్లివి, సముద్రునకు భార్యవి. తల్లి నీకు నేను నమస్కరించి చెప్తున్నాను, నరవ్యాఘ్రమైనటువంటి రాముడు క్షేమంగా లక్ష్మణ సహితుడై సీతాసహితుడై అంటే నాతో కలిసి తిరిగొచ్చేటట్టుగా అనుగ్రహించు. నేను క్షేమంగా తిరిగి వచ్చిన తరువాత నీ ప్రీతి కొరకు 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాను, వస్త్రములను దానం చేస్తాను, అమృతంతో సమానమైనటువంటి అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టిస్తాను, అందరికీ భోజనంతో తృప్తి కలిగిస్తాను. తల్లి 1000 కడవల కళ్ళు నీకు సమర్పిస్తాను, మాంసముతో కూడినటువంటి అన్నాన్ని నీకు నివేదన చేస్తాను. కాబట్టి తల్లి నీ తీరంలో ఉన్నటువంటి దేవాలయములు ఏవే ఉన్నాయో ఆ దేవాలయములన్నింటినీ దర్శనం చేసి అక్కడక్కడ నేను చెల్లించవలసిన మొక్కుబళ్ళు చెల్లిస్తాను. కాబట్టి తల్లి మేము క్షేమంగా వచ్చేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆ గంగాదేవికి సీతమ్మ తల్లి నమస్కారం చేసింది. నమస్కారం చేసి వాళ్ళు ఆ గంగ దాటారు. ఆ గంగ ఆవలి ఒడ్డును దిగారు. దిగిన తరువాత లక్ష్మణుడు రాముడు కలిసి సీతమ్మ కలిసి అరణ్య ప్రవేశం చేశారు. ఇక్కడి నుంచి ప్రవేశించినటువంటి అరణ్యం ఎక్కువగా జనపదాలు కనపడవు, అంటే ఎక్కువగా మనుష్యులు కనపడేటటువంటి అరణ్యం కాదు. చాలా క్రూర మృగాలతో వాటితో నిండి ఉండేటటువంటి అరణ్యం. అటువంటి అరణ్యంలో బయలుదేరిన తర్వాత రాముడు అంటాడు, ధ్రువమధ్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ కృత కామాతు కైకేయి తుష్టా భవితుమర్హతి అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినాకృత కింకరిష్యతి కామాత్మ కైకేయీ వశమాగతః కోహ్య విద్వానపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ ఛందానువర్తినం పుత్రం తతో మామివ లక్ష్మణ ఆపీదావీంన కైకేయీ సౌభాగ్యమదమోహిత అపీదానీంన కైకేయీ సౌభాగ్యమదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేతమత్కృతే అహమేకో గమిష్యామి సీతయా సహదండకాన్ అనాథయా హి నాథస్త్వం కౌసల్యయా భవిష్యసి. నాయనా లక్ష్మణ, చీకటి పడిపోతోంది, అందుకని ఇవాళ రాత్రి మనం ఈ అరణ్యంలోనే ఎక్కడైనా ఎత్తుపల్లాలు ముళ్ళు లేనటువంటి ఒక ప్రదేశంలో పడుకుందాం అని ఒక ప్రదేశంలో పడుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంతకుముందే ఒక రురుమృగాన్ని, ఒక జింకని సంహరించి తీసుకొచ్చి కాల్చుకుని ఆ మాంసాన్ని పచనం తీసుకుని తింటారు ముగ్గురును. నేను మీకు చెప్పాను ధర్మం అంటే ధర్మమేనని. ఇప్పుడు పడుకుంటున్నారు. రాముడు అన్నాడు లక్ష్మణుడితో, ఇది చాలా దుర్గమమైనటువంటి అరణ్యం, ఇక్కడ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగములు తిరుగుతాయి, కాబట్టి ముగ్గురం నిద్రపోవడం కుదరదు. సీత పడుకుంటుంది, మనిద్దరం జాగరూకులమై రాత్రి అంతా కూడా తెలివిగా ఉందాం,
మనం నిద్రపోవడానికి వీలేదంటే కష్టం అన్నది ఇక్కడ ప్రారంభమవుతుంది. నిద్రపోగలిగి ఉండి నిద్రపోకపోవడం, తినగలిగి ఉండి తినకపోవడం, ఈ రెండిండంత కష్టం లోకంలో ఇంకోటి లేదు. లోకంలో ఒక గొప్ప మాట ఏం చెప్తారంటే, సనాతన ధర్మంలో మృత్యువుకి దగ్గరయ్యేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద బాధ ఇదే అని చెప్తారు. నిద్రపోగలిగి నిద్రపోలేడు. ఎందుకో తెలుసా అండి? తీసుకెళ్ళి ఏ బల్ల మీదో ఎక్కడ పడుకోబెడతారో, ఎటువంటి చోట పడుకోబెడతారో, పడుకోబెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు. ఉంటే నేను ఒకసారి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. మా బంధువు ఒక ఆయనకి సీరియస్గా ఉందంటే ఆయనకి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆయన పడుకున్నారు. ఈలోగా పక్క ఆయనకి ఎగశ్వాస వచ్చింది. పక్క ఆయనకి ఎగశ్వాస వస్తే డాక్టర్లు వచ్చారు, ఏదో గుండెలు నొక్కారు, ఆయన చనిపోయాడు. గొల్లుమన్నారు ఆ పక్క వాళ్ళు. వాళ్ళు అన్నారు, ఇది కార్డియాక్ డిపార్ట్మెంట్, మీరు ఏడిస్తే మిగిలిన వాళ్ళ హార్ట్ ఫెయిల్ అవుతుంది, బయట ఏడవండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. గబగబా ఆయన ఆకుపచ్చ గుడ్డ ఉన్న స్ట్రెచర్ లాంటి దాంట్లో ఇలా మడి చేసినట్టుగా చేసేసి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఈయనకి తెలివి వచ్చి ఈయన ఏడని అడిగాడు. వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండి ఏదో కాస్త ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, మాట్లాడుకోపోయినా. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడు అనుకోండి మర్నాడు. కాబట్టి నిద్రపోదామంటే నిద్రపోలేని స్థితి, తిందామంటే తినలేని స్థితి. తినద్దని ఉంటుంది అంటే, బాయ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు అలా హాయిగా మళ్ళీ ఇంట్లో భోజనం చేస్తానో ఏమిటో, ఈ గొట్టాలు ఏమిటో, ఈ ఎక్కించడాలు ఏమిటో అని ఉంటుంది కదా ఎవరికైనా. నిద్రపోగలిగి నిద్రపోలేకపోవడం, తినగలిగి తినలేకపోవడం మృత్యువుకి ముందుండేటటువంటి పెద్ద వేదన. ఈ వేదనలో ఈశ్వరుణ్ణి స్మరించడం అలవాటైతే ప్రయత్నపూర్వకంగా అప్పుడు కూడా నీకేమైనా ఉపయోగపడుతుందని ఉపవాసం చేయిస్తారు. అందుకని ఉపవాసం జాగరణ. తినగలిగి తినకుండా ఉండడం, పడుకోగలిగి పడుకోకుండా ఉండడం, దానిలో బాధని ఈశ్వరనామస్మరణతో ఆమృతాన్ని త్రాగుతూ ఈ బాధని తట్టుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈశ్వరనామస్మరణ చేస్తాడేమో, కనీసం అప్పుడు వాడు ఉన్నతిని పొందుతాడని ఉపవాసం చేయండి అంటారు. అంతేగాని పనికి మాలిన తనంతోటిని అవతలమని పాడు చేయడానికి ఉపవాసాలు చేయండి అని ఎవరు చెప్పరు. ఉదాత్తమైన బుద్ధితో చెప్తారు అందుకే రోజు ఉపవాసం చేయండి, వారానికి ఒకసారి చేయండి అని ఎవరు చెప్పరు. ఒక్క ఏకాదశి అంతే. 10 రోజులు దాటిన తర్వాత 11వ రోజున 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను 11వదైనటువంటి మనస్సుని 11ంటిని ఈశ్వరాభిముఖం ఏకాదశి నాడు చేయమంటారు. మీరు ఒక్క ఏకాదశి నాడే ఉపవాసం తప్ప ఇంకొక రోజు ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పదు, ఏదో నైమిత్తిక ఇది అయితే తప్ప. సనాతన ధర్మంలో ఏది చేయించినా మన అభ్యున్నతి కొరకే చేయిస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు నిద్రపోగలిగి నిద్రపోవడానికి అవకాశం లేదు. సీతమ్మ రక్షణ కొరకు రామలక్ష్మణులు ఇద్దరూ మేల్కొని ఉన్నారు అని ఆయన మేల్కొని ఉన్నవాడికి ఏమవుతుందండి? చీకట్లో రాత్రి నిద్రపోతే ఇబ్బంది లేదు, రాత్రి నిద్రపోకపోతే ఏమవుతుందంటే ఇబ్బందితో కూడుకున్న విషయాలు అవి ఇవి అన్ని జ్ఞాపకానికి వస్తాయి. అందులో రాజ్యం విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి పడుకోకుండా కావాలని లేచి ఉండి సీతమ్మ అలా నిద్రపోతుంటే ఇద్దరూ కలిసి రక్షిస్తుంటే రాముడికి లోపల జ్ఞాపకం వచ్చి మాట్లాడే మాటలు ఏముంటాయి? అవే మాట్లాడాడు ఆయన. నాయనా లక్ష్మణ, కైకమ్మ సంతోషంగా ఉంటుందయ్యా, దశరథ మహారాజు గారు ఎంత పొరపాటు పని చేశాడయ్యా, నన్ను అడవికి పంపించేశాడు, అనాథుడైపోయాడయ్యా, ఇప్పుడు ఆయన్ని రక్షించేవాళ్ళు లేరు, ఆయన్ని ఊరడించేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ కైకమ్మ ఇంకా స్థితిని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి రాజుని ఏమి వేధిస్తోందో, నేను కనపడలేదని కౌసల్య ఎంత ఏడుస్తోందో. 2 కొడుకులున్న సుమిత్ర, ఒక కొడుకు శత్రుఘ్నుడు అక్కడున్నాడు, ఒక కొడుకు లక్ష్మణుడు, నువ్వు నాతో వచ్చావు. అసలు కౌసల్య సుమిత్రని ఊరడించేవాళ్ళేడయా ఒక్క కొడుకు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు రావాలి, కైకమ్మ భరతుడి మనసు మార్చకుండా ఉండాలి. ఉంటే భరతుడు కౌసల్య సుమిత్రల్ని ఓదారుస్తాడేమో. ఎంత దుస్థితయా! దశరథుడు బాధలో ఉన్నాడా? కౌసల్య బాధలో ఉందా? సుమిత్ర బాధలో ఉందా? నిన్ను నేను తీసుకొచ్చేసానా? నువ్వు ఉంటే కనీసం మన అమ్మలిద్దరినీ ఓదారుద్దువేమో, నిన్ను నేను అనవసరంగా తీసుకొచ్చానయ్యా. ఈ మాట్లాడేటటువంటి మాట సహజంగా ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఒక మనుష్యుని నోటి వెంట వచ్చేటటువంటి స్థితిలోనే మాట్లాడాడు. ఎందుకంటే రాముడు నరుడిగా కదండి తిరిగాడు. కాబట్టి ఈశ్వరుళ్ళ ఏమవదు నాకు తెలుసు, 14 ఏళ్ళు అయిపోతాయి, భరతుడు వస్తాడు, రాజ్యం ఒప్పుకోవడం చెప్పేస్తే ఈశ్వరుడు. ఏమవుతుందో తెలియని వాళ్లే మాట్లాడితేనే నరుడు. రాముడు ఎక్కడా దైవంలా ప్రవర్తించలేదు. అందుకే నేను తరచు మీతో మనవి చేస్తుంటాను,
రాముడి కథ నరుడి కథ అని మీరు చదవండి, మీకు ఉపయోగం. రాముడి కథ ఈశ్వరుడి కథ అని చదవండి, మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఈశ్వరుడు కాబట్టి సంధ్యావందనం చేశాడండి, ఈశ్వరుడు కాబట్టి చెట్టు కింద పడుకున్నాడండి, మన వల్ల అవుతుంది ఏమిటండి అంటే ఒక్కనాటి కవలు. ఆ నిష్ట, ధర్మమునందు నిష్ట ఉన్నటువంటి మహాత్ములు సాధించనిది లేదు. నేను అయ్యప్ప స్వామి దేవాలయం కాకినాడలో ఒక క్యాసెట్ ఒకటి ప్లే చేసి ధర్మం గురించి ఎలా ఉంటుంది అన్నదాన్ని చూపించాం. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు వాహనం ఎక్కి వెళ్ళరైన, ఆయన సన్యాసి ధర్మం అంటే సన్యాసి ధర్మమే, వెడితే నడిచి లేతే పల్లకి. ఆయన రామేశ్వరం వెళ్ళవలసి వచ్చింది, సముద్రం దాటాలి. అంటే సముద్రం దాటరు ఆయన, సముద్రం పాయని దాటాలి. ఇప్పుడు అలా వెళ్ళాలంటే దానికి రైల్ బ్రిడ్జ్ ఉంది, ఆ రోజుల్లో రోడ్ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు రైల్ బ్రిడ్జ్ మించి వెళ్ళాలంటే రైళ్లు వస్తాయి ఇట్నుంచో అట్నుంచో. పైగా రైల్ బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి మధ్యలో ఉంటాయి స్లీపర్స్, దుంగలు. ఆ దుంగ మించి కాలు తీసి దుంగ మీద వేసేటప్పుడు వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, రైలు పెట్టెల్లోంచి ఇంజన్లోంచి కారినటువంటి నూనె దాని మీద పడుతుంది. కాలు జారిందనుకోండి సముద్రంలో పడిపోతారు. ఇప్పుడు ఆయన రైలు ఎక్కి దాటేసేయమని చెప్పారు. ధర్మాకృతి అని పేరు పరమాచార్యుల వారికి. అందుకే ఒక్కనాటికి ఎక్కను, దీని మీద నడిచి ఆవలి ఒడ్డుకి ఎడతానన్నారు. మీరు ఆ క్యాసెట్లో చూడాలి ఆయన ఒకసారి. ఇలా ఉంటారు ఆయన అసలే. సముద్రం మీద గాలి ఆ మూల నుంచి ఈ మూలకి విసిరేస్తుంటే సత్యదండాన్ని ఇలాగే పట్టుకుని ఒక్కొక్క దుంగ మించి కాలు తీసి ఇంకొక దుంగ మీద వేస్తుంటే, మన ప్రభుత్వం కాని బ్రిటిష్ ప్రభుత్వం తన ధర్మాన్ని తాను పాటించి ప్రపంచం అంతటి చేత నిజమైన సన్యాసి అని ఈ మతానికి చందని దలైలామా చేత కూడా స్తోత్రం చేయబడిన మహాపురుషుడు పరమాచార్య అంటే, ఆయన నడుస్తున్నారని రైళ్ళు ఆఫ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన దాని మీద నడుస్తున్నప్పుడు మీరు చూడాలి, మహానుభావుడు ఎవరు రికార్డ్ చేశాడో కానీ ఆ రోజుల్లో కింద సముద్ర ఘోష, ఉత్తుంగ తరంగాలు, కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇలా చూడడానికి ఏమీ లేదు, ఆకాశం ఇట్నుంచి ఇటు విసురుతున్న గాలి, ఆధారం ఆయనకేమీ లేదు, వదిలిపెట్టడానికి వీలు లేదు, సత్యదండం. అలాగే ఆయన ఆ రైల్ బ్రిడ్జ్ అంతా దాటి రామేశ్వరం వెళ్ళారు. మహాత్ములు ధర్మాన్ని అలా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రాముడే అని మీరు అనుకోకండి, రాముడిలా ధర్మాన్ని ధర్మంలా పట్టుకుని ధర్మం కోసమే ప్రాణం విడిచిపెట్టేసిన మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. నేను నిన్ననే మాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేస్తున్నప్పుడు మా గోపాలకృష్ణ గారితో ఇప్పటికీ ఎక్కడున్నారో అలాంటి మహాత్ములు మా ఇంటికి వచ్చినటువంటి ఒక మహాత్ముడి జీవితం గురించి చెప్తే ఎంత సంతోషించారు. ఆయన ఉన్నారు, ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు. లేకపోలేదు, మనం గుర్తించడంలో తేలా. వాళ్ళకి గుర్తింపు అక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళ ధర్మం నడిస్తే చాలు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు రాముడు అంటాడు, నాయనా కాబట్టి కౌసల్యాసుమిత్రులను రక్షించడానికి నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు బయలుదేరు అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు చెప్పిన విషయం గొప్పదే, నేను కాదనను, కానీ నాకు ఒక బలహీనత ఉందన్నయ్య అన్నాడు. ఏమిరా నాయనా అన్నాడు. నచ సీతా త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివోద్ధృతౌ. అన్నయ్య, నా జన్మకున్న బలహీనత ఏమిటో తెలుసా? నేను నిన్ను చూస్తే బతుకుతాను, నిన్ను చూడకపోతే నేను చచ్చిపోతాను. అన్నయ్య, బాగా నీరు నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చాప పిల్లని పట్టుకుందామని ప్రయత్నం చేసిన వ్యక్తి చెయ్యి పెట్టి చాపని పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలా కొట్టుకుని పైకి ఎగిరి ఎగిరి ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టేసేటటువంటి చాప పిల్లలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ చూస్తున్నంతసేపు నువ్వు లీలామాత్రంగా ఎంతసేపు కనపడతావో అంతసేపు బ్రతికి, నువ్వు కనపడడం ఆగిపోగానే నేను చచ్చిపోతానన్నయ్యా, నేను ఉండలేను, అందుకే నీతో తిరుగుతున్నానన్నయ్యా, నా బలహీనత నా బలం కూడా ఇవే, నన్ను వెళ్ళమని అనకన్నయ్యా, సీతమ్మ నిన్ను విడిచి ఎలా ఉండలేదో నేను అంతే అన్నయ్యా, ఉండలేను అన్నాడు. ఇంకొక్క మాట మాట్లాడలేదు రాముడు. అలాగే నాన్న, నాతోనే వద్దు కానీ. రామలక్ష్మణులంటే అటువంటి భాతృభక్తి, అంతగా అనుగమించినవాడు. ప్రయత్నపూర్వకంగా అనుగమించడం కాదు, అనుగమించకుండా ఉండలేక అనుగమించినవాడు.
అసలు అలా ఉండకపోతే బతకలేనివాడు. అంత ప్రేమ కలిగిన వాడు లక్ష్మణమూర్తి అంటే రామచంద్రమూర్తి మీద. కాబట్టి ఇప్పుడు అరణ్యంలో ఆ రోజు రాత్రి పడుకున్నారు. మరునాడు శౌచ సిద్ధి కలిగిన తర్వాత, అంటే స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి కూర్చుని ఉన్నారు. రాముడు తనని మహర్షికి పరిచయం చేసుకుంటున్నాడు. నేను మీతో చెప్పాను నరుడి కథ. అంతేగాని రాముడు వస్తే భరద్వాజుడికి తెలుసా అంటే భరద్వాజుడికి తెలుసు, విష్ణువు రాముడిగా వచ్చాడు, రాముడు అరణ్యవాసానికి వచ్చాడు, రావణ వధ కోసమే ఇది జరుగుతోందని. కానీ భరద్వాజుడు లేచి వెళ్ళి పాద్యం ఇచ్చి తీసుకురాడు. ఎందుకంటే నరుడిగా ఉన్నాడు. ఆయన ధర్మం తనని గౌరవించడం, గురువుని తాను గౌరవించాలి. అంతేగాని తాను ఎదురెళ్ళి తీసుకురాకూడదు. ఇప్పుడు రాముడు అన్నాడు, న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణపూర్వజ పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ. మేము దశరథ పుత్రులం, మమ్మల్ని రామలక్ష్మణులు అంటారు. భార్యా మమేయం వైదేహి కళ్యాణీ జనకాత్మజ మాం చానుయాతా విజనం తపోవనం అనిందిత. అనిందిత అంటే చాలా స్వచ్ఛమైనటువంటి శీలం కలిగినటువంటి ఈ సీతమ్మ తన ధర్మాన్ని తాను రక్షించుకోవడం కోసం భర్తనైన నన్ను అనుగమించి తాను కూడా అరణ్యవాసానికి వచ్చింది. మేము ముగ్గురం తండ్రి శాసనం మేరకు అడవికి వచ్చాం అన్నాడు. తప్ప మా నాన్నగారినండి వరాలు అడిగిందండి అందుకు వచ్చానండి. ఇప్పుడు క్షత్రియులలో రాజులలో ఏమిటో తెలుసా అండి, తండ్రి అడవికి పంపడం అంటే పెద్ద అవమానం అన్నమాట. ఎందుకంటే పెద్ద కొడుకుని రాజ్యాధికారం ఉన్నవాడిని తండ్రి ఎందుకు పంపించేస్తాడు? ఏదో మహాపాతకం చేశాడు కాబట్టి పంపించేసి ఉంటాడు. కాబట్టి ముందేం చెప్పాలంటే, నేను అలాంటి వాడిని కాదుండో బాబా అని చెప్పుకోవాలంటే, మా నాన్నగారికి 3 భార్యలండి, 3వ భార్య ఓ రాత్రి వరాలు అడిగిందండి, ఆయనకు వరాలు ఇచ్చాడండి, ఆయన్ని సత్యంలో పెట్టడానికి నేను వచ్చానండి తప్ప నా తప్పేం లేదండి అని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు. ఋషి మహర్షి ఆయనకి తెలుసు, నేను ఎంత చెప్పాలో అంత చెప్తే చాలు, ఆయన అలా నన్ను అపార్థం చేసుకోరు, ఇంతే చెప్పాడు అంతే. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, నువ్వు అరణ్యానికి వచ్చావని ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. తండ్రి ఇచ్చిన వరాల చేత తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి వచ్చావు, రామా స్వాగతం. ఆ కూర్చున్న భరద్వాజ మహర్షి ఎలా ఉన్నారో తెలుసా? రాసీనో మునిభిత్య సమంతత రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తమ్ముని. ఆయన చుట్టూ మృగములు పక్షులు అన్నీ కూడా ఆయన చుట్టూ కూర్చున్నాయిట. శిష్యులు కాదు, శిష్యులు ఎలాగో కూర్చుంటారు, శిష్యులు కూర్చున్నారు. ఆ పక్కన పెద్ద పులి, ఆ పక్కన సింహం, ఆ పక్కన తోడేలు, ఆ పక్కన ఒక ఎలుకబంటి, ఆ పక్కన 2 కోతులు, ఓ 3 పిల్లులు, 4 కుక్కలు, 5 జింకలు, 6 లేళ్లు, 7 దుప్పులు అన్నీ కూర్చున్నాయి ఆయన చుట్టూ. వీటితో పాటు 6 పావురాయిలు, 7 భాసపక్షులు, 4 వానకోయిళ్ళు అన్నీ. రాముడు చూశాడు, ఇది మీరు చూడాలి, అది దాని ఉద్దేశ్యం. అలా ఉంటుందా అండి? ఉంటుంది. ఎందుకో తెలుసా? తపస్సు చేసేటటువంటి మహర్షి యొక్క శక్తి తరంగములు ఎన్ని భూతముల మీద పడతాయో ఆ భూతములన్నింటికీ కూడా ఒకదాని యందు ఒకదానికి ప్రేమ అంకురిస్తుంది. సహజమైనటువంటి వైరాన్ని మరిచిపోతాయి. పులికి వేటాడు అని ఎవరూ నేర్పక్కర్లేదు, వేటాడేస్తుంది. కానీ వేటాడే పులి వేట మరిచిపోయి ప్రశాంతంగా ఋషి దగ్గర అలా కూర్చుంటుంది. అది పక్కనే అది చంపగలిగిన ఆవులు అలా తిరుగుతున్నా చంపదు. నేను ఈ మధ్య కాకినాడ వచ్చే ముందు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం కోసం ఒక చోటుకి వెళ్ళా, ఓ పొలం గట్టుకి, సంటిబాబు గారి పొలం దగ్గరికి వెడితే అక్కడ నేను ఒక దృశ్యం చూశాను. ఒక కోడి పిల్లలు, ఓ కోడి పుంజు, ఓ కుక్క, ఓ పిల్లి, 3 పడుకుని ఉన్నాయి. కోడి పిల్లలు తిరుగుతున్నాయి, కుక్క అక్కడే పడుకుంది, 2 కాళ్ళు ముందుకు చాప. నాకు వెంటనే చాలా సంతోషం కలిగింది. ఇలాంటివి జ్ఞాపకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగా, ఏమయ్యా, కుక్క కోడి పిల్లని తినేయాలిగా, పిల్లి కోడిని ఎత్తుకుపోవాలిగా, కుక్క ఆవుని కరవడం ఇలాంటివి ఉంటాయిగా, ఇవేవి ఒకదాన్నొకటి చెనకవా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కుక్క కోడి పిల్లని ఎత్తుకుపోదు, పిల్లి కోడిని కొరకదండి. ఒకవేళ రాత్రి నక్కొస్తే మాత్రం ఈ కుక్కలన్నీ అరిచి వీటిని రక్షిస్తాయండి అన్నాడు. నేనన్నా అలా ఎలా కుదురుతుందన్నా. అతనన్నాడు, దానికి ఏముందండి, మనందరం ఇదిగో ఈ యజమానికి సంబంధించిన వాళ్ళమని వాడికి తెలిసండి అన్నాడు.
జంతువుకి అంత చిత్రమైన లక్షణం ఉంటుందండి. మనందరం యజమానికి సంబంధించిన వాళ్ళం. ఈ కోడి యజమాని సొత్తు, దీన్ని నేను రక్షించాలి తప్ప నీ తినకూడదు, ఈ కోడి నన్ను రక్షిస్తుంది. అదే కుక్క అదే కోడి వీధిలో ఉన్నాయనుకోండి, ఎవరి కోడో ఎవరి కుక్క అయితే ఈ కుక్క కోడిని ఎత్తుకుపోతుంది. ఒక యజమాని అయితే రక్షించుకుంటే అది గమ్మత్తు. అలాంటిది ఒక మహర్షి పక్కన ఉన్నటువంటివి జాతి వైరం మర్చిపోయంటే మీరు ఎందుకు ముక్కును వేలేసుకోవాలి? అంటే మీరు వేసుకున్నారని కాదు, మీరు ప్రాజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి అన్నీ ప్రేమగా కూర్చున్నాయంటే ఆయన తేజస్సు అటువంటిది. ఇప్పుడు రాముడు వెళ్ళిన తర్వాత 14 సంవత్సరములు అరణ్యంలో గడపాలనుకుంటున్నాను, తాపసిగా ఉంటాను, మాకు అనుకూలమైన ప్రదేశం చెప్పండి అంటే భరద్వాజుడు అన్నాడు, 14 ఏళ్ళు నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు, నాతో పాటు ఉండి ఇక్కడే తపస్సు చేసుకుని 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపో. అవతార ప్రయోజనం ఒకటి ఉంది కదండి, అది మాట్లాడిస్తుంది. రాముడు అన్నాడు, ఇక్కడికి కొద్ది దగ్గరలో జనపదాలు ఉన్నాయి, వాళ్ళకేంటంటే నా మీద ప్రీతి. అందులో ఇది ఎలా ఉంటుందంటే రాముడు అంటేనే వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. అందులో ఇప్పుడు రాముడు పితృవాక్య పరిపాలన కొరకు బయటకు వచ్చేసాడంటే రాముడు ఎక్కడికి వెళ్ళినా చూడడానికి ఎగబడతారు. ఈ చూడ్డానికి ఎగబడ్డం అనేటటువంటి లక్షణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నదే కాబట్టి దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి అప్పుడు ధర్మాత్ముల్ని చూసేవారు. రెండో విషయాన్ని నేను పూర్తి చేయను. కాబట్టి ఆ జనపదాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చూడ్డానికి వస్తారు. వస్తే వాళ్ళందరూ మాట్లాడతారు. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం ఏదైనా మాకు చెప్పండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి అరణ్యం మీద ఎంత పట్టో చూడండి ఋషులకి. నేను చాలా మార్లు తిరిగాను, ఇక్కడ దావాగ్ని ఉండదు, అటువంటి ప్రదేశం చెప్తాను రామా. దశక్రోశ ఇతస్తాత గిరిర్యత్ర నివత్స్యసి మహర్షి సేవిత పుణ్య సర్వత సుఖదర్శన గోలాంగూలానుచరితో వానరర్ష నిషేషిత చిత్రకూట ఇతి ఖ్యాతో గంధమాదన సన్నిభ యావతా చిత్రకూటస్య నరః శృంగాణ్యవేక్షతే కళ్యాణాని సమాధత్తే నపాపే కురుతే మనః ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాం శతం తపసా దివమారూఢాః కపాల శిరసా సహా. నాయనా, ఇక్కడి నుంచి 10 క్రోసుల దూరం వెడితే చిత్రకూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. ఆ చిత్రకూట పర్వతంలో ఆ భల్లూకములు, కోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అది గంధమాదన పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యావతా చిత్రకూటస్య నర శృంగాణ్య వీక్షతి. నరుడు ఆ చిత్రకూట పర్వత శిఖరాల్ని ఎంతకాలం చూస్తుంటాడో అంతకాలం అసలు అమంగళమైన పని చేద్దామన్న ఆలోచన రాదు. ఆ పర్వతానికి ఆ శక్తి ఉంది. కాబట్టి రామ, నువ్వు అక్కడికి వెడితే అక్కడ అనేక మంది ఋషులు ఉంటారు. ఆ ఋషులందరూ కూడా కొన్ని 100 సంవత్సరములు తపస్సు చేసి కపాలభేదనం అయిపోయి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అటువంటి ఋషులతో కూడినటువంటి ప్రాంతం తేజోమయంగా ఉంటుంది. అక్కడ అనేకమైన తేనెపట్లు, మంచి పళ్ళు, లేళ్ళు, ఏనుగుల యొక్క మందలు సంచరిస్తూ ఉంటాయి. అక్కడ క్రూర మృగాలు తిరగవు. కాబట్టి పక్షులు కూతలకు వస్తుంటాయి, సెలయేళ్ళు ప్రవహిస్తుంటాయి. లోయలతో, శిఖరాలతో, తోటలతో, పళ్ళతో, పువ్వులతో కడు రమ్యంగా ఉంటుంది. సీతమ్మ సంతోషిస్తుంది అవన్నీ చూసి. కాబట్టి రామ, నువ్వు ఆ చిత్రకూట పర్వతం మీద ఉండు. అలాగేనన్నారు. మధుపర్కం ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆ అలసట తీరిపోయేటట్టుగా హాయిగా నిద్రపోయారు. మరునాడు పొద్దున్నే లేచి ఇంకా మేము బయలుదేరుతామని చెప్పి భరద్వాజ మహర్షి దగ్గర వీడ్కోలు పుచ్చుకున్నారు. ఆయన అన్నారు, మీరు యమునా నదిని దాటవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు యమునా నదిని దాటేటప్పుడు అక్కడ మిమ్మల్ని గుహుడు దాటించినట్లు దాటించడానికి పడవలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే అసలు అక్కడ ఏమీ జనపదాలు లేవు. అక్కడ దాటించడానికి మనుషులు ఎవరు అక్కడ దాటరు. కాబట్టి మీరిప్పుడు అక్కడ దాటి వెళ్ళాలి. కాబట్టి మీ పడవ మీరే నిర్మించుకోండి, అక్కడ నిర్మించుకుని దాటండి అన్నాడు. దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళిన తరువాత కొంత దూరం వెడితే తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్చదం వివృద్ధం బహుభిర్వృక్షై శ్యామం సిద్ధోపసేవితం తస్మై సీతాంజలిం కృత్వా ప్రయుంజీతాశిష శివ. అక్కడ నదిని దాటి ముందుకు వెడుతున్నప్పుడు శ్యామము అని పేరు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అది దేవతల చేత కూడా సేవింపబడుతుంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా నమస్కారం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే
ఆ చెట్టు అటువంటి స్థితిని ఇవ్వగలదు, ఆ చెట్టు అలా రక్షించగలదు. నేను ఇది చెప్తే కాకతాళీయం అనుకోకండి. ఎక్కడ జరిగింది నేను మీకు తర్వాత చెప్తాను. సభాముఖంగా చెప్పే విషయం కాదు పేర్లు. ఒక మహావృక్షం ఉన్న చోట మహావృక్షాన్ని తీసేసేటప్పుడు యథాలాపంగా తీసేస్తే ఇబ్బందులు వస్తాయి. అది చాలా కాలం, కొన్ని వందల సంవత్సరములు, వేల సంవత్సరములు ఉండిపోయినటువంటి చెట్టు. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో వృక్షేభ్యో అంటాం రుద్రాధ్యాయంలో. చెట్టు ఆకులు, ఆకుపచ్చతనం శివస్వరూపం. కాబట్టి ఆ న్యగ్రోధం ఉందే, ఆ మర్రి చెట్టు, అది దేవతలలా అనుగ్రహాన్ని ఇవ్వగలదు. అక్కడికి వెళ్ళి సీతమ్మని నమస్కరించమని చెప్పండి. ఎందుకని నమస్కరించాలి? సీతమ్మ రాముడు గురించి, లక్ష్మణుడు గురించి, జనకుడు గురించి, 2 వంశాల గురించి, రాజ్యం గురించి అన్ని నమస్కారాలు ఆవిడే చేసేస్తుంది. పురుషుడికి ఒక సౌలభ్యం ఉందండి లోకంలో. నేను 100 ఏళ్ళు బతికుండాలని నాకు నేను ఆశీర్వచనం చేసుకోకూడదు, నేను 100 ఏళ్ళు బాగుండాలని నాకు నేను ఆశీర్వచనం చేసుకోకూడదు. కాబట్టి తేలిక మార్గం ఏమిటంటే మా ఆవిడ్ని దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వచనం చేయడమే కదా. మా ఆవిడికి నేను అలా ఆశీర్వచనం చేసేస్తే నేను బాగుంటాను, నాకు నేను చేసుకోకూడదు. మా ఆవిడికి అలా చేసేస్తే ఆశీర్వచనం, నేను బాగుంటాను. కాబట్టి మగవాడికి అది ఎంత సులభమో, ఆడది ఎప్పుడూ మగవాడి గురించి నమస్కారం చేస్తుంది. తన గురించి తాను మగవాడు చేసుకున్నా చేసుకోకపోయినా ఆడది చేస్తుంది. అదే ఈ జాతిలో గొప్పతనం. ఆడది తన కొరకు చేసుకోదు, తన భర్త కోసం, బిడ్డల కోసం చేస్తుంది. కాబట్టి సీతమ్మని అక్కడ నమస్కారం చెయ్యమని చెప్పు. సరే, భరద్వాజాశ్రమంలో చెప్పినట్టుగా యమునా నది ఒడ్డుకెళ్ళారు. ఒక చిన్న పడవ లాంటి దాన్ని నిర్మించుకున్నారు, దాని మీదకి ఎక్కారు. సుడులతో ఉన్న ఆ సూర్యపుత్రి అయినటువంటి యమునని దాటారు, ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కడురమ్యమైనటువంటి ప్రదేశాన్ని చూశారు. చక్కటి సెలయేరు ప్రవహిస్తోంది, వానకోయిలు కూస్తున్నాయి, దానికి ప్రతిగా నెమళ్ళు కూస్తున్నాయి. ఎక్కడ చూసినా మంచి పొలాలు, పెద్ద పెద్ద తేనెపట్లు, చిలుకలు, పక్షులు, వాటి అరుపులు, మంచి రమ్యంగా ఉంది. లక్ష్మణుణ్ణి పిలిచి, ఇక్కడ నువ్వు ఒక పర్ణశాలని నిర్మించు అన్నాడు. దృఢమైన కర్రలు తెచ్చి ఎక్కడెక్కడ అగ్ని వేదులుండాలో, ఎక్కడ దేవతార్చన పీఠాలుండాలో, ఎక్కడ ఏ గది ఉండాలో దానికి తగినట్టుగా ఒక పర్ణశాలని నిర్మించాడు. నిర్మించి, అన్నయ్య పర్ణశాల నిర్మాణం చేశాను అన్నాడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తు శవనం సౌమిత్రే చిరజీవిభిః. నాయనా లక్ష్మణ, వేదం చెప్తోంది. రాముడు ఏది చెప్పినా వేదం చెప్పిందే చెప్తాడు, శాస్త్రం చెప్పిందే చెప్తాడు. కర్తవ్యే వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభిః. వాస్తు శమనం చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. గృహప్రవేశం చేస్తే వాస్తు పూజ చెయ్యాలి. వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చిరకాలం బతకరు. కాబట్టి లక్ష్మణ, మనం వాస్తు పూజ చేద్దాం అని అన్ని మంత్రములు రాముడికి తెలుసు, వేదం చదువుకున్నాడు. అందుకని ఆయనే ఆ వాస్తు హోమం చేసుకుని అన్నాడు, మనం క్షత్రియులం కాబట్టి ఒక కృష్ణ జింకని, ఏ అవయవలోపం లేని దాన్ని నువ్వు పట్టి, చంపి, కాల్చి, పచనం చేసి మాంసం పట్టుకురా, దేవతలకి నివేదన చేస్తానన్నాడు. వెళ్ళి లక్ష్మణుడు తీసుకొచ్చాడు, దాన్ని నివేదన చేశారు. నివేదన చేసిన తరువాత చక్కగా వాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ముగ్గురు అన్ని కష్టాలు మరిచిపోయి ఆ ఋషుల్ని చూస్తూ, ప్రతిరోజు ఆ పక్షుల కలకూజితాలు వింటూ, చక్కగా నదులలో స్నానం చేస్తూ, ఎంతో సంతోషంగా కందమూలాల్ని భక్షిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇక్కడ బయలుదేరినటువంటి సుమంత్రుడు రాముడు కంటికి లీలగా కనపడినంతసేపు చూసి, రాముడు కనపడడం మానేసిన తర్వాత రథాన్ని తీసుకుని అయోధ్య చేరాడు. అయోధ్యాపట్టణం అంతా కూడా భర్త మరణించినటువంటి భార్య ఎలా ఉంటుందో అలా ఉందిట. ఎవ్వరి ముఖంలోనూ కాంతి లేదు, కళ లేదు, సంతోషం లేదు. లోపలికి వెళ్ళాడు, దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నా రాముడు ఎలా ఉన్నాడని అడిగాడు. పాపం చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు, కౌసల్యకి చెప్పాడు. కానీ ఇద్దరికీ చెప్పేటప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. ఎందుకంటే కౌసల్యకి చెప్పేటప్పుడు ఆడది బెంగ ఎక్కువ పెట్టుకుంటుందని, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు. సీతమ్మ చాలా సంతోషంగా ఉంది, అరణ్యంలో చక్కగా చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఆడుకుంటోంది, రాముడితోటి ఏమీ ఇబ్బంది లేదని చెప్పాడు. కోడల గురించే ఎక్కువ బెంగ అత్తగారికి మామగారికి. కాబట్టి ఈ మాటలు చెప్పాడు, ఉపశమనం కల్పించాడు. కానీ నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడా, అడవుల్లో తిరుగుతున్నాడా, చెట్ల కింద పడుకున్నాడా, లక్ష్మణుడు ఇంత బాధపడుతున్నాడా, నేను ఎంత దారుణమైన నిర్ణయం చేశాను, వెడుతున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రజలందరూ నన్నే విమర్శిస్తూ మాట్లాడుకుంటున్నారా అని దశరథుడు బాధపడి ఏడ్చి స్పృహ తప్పిపోయాడు. సరే, ఆ తర్వాత సుమంత్రుడు అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు గారికి స్పృహ కలిగింది, ఆయన కూర్చున్నాడు. కానీ తన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత పడినటువంటి కష్టాలు విన్నటువంటి తల్లి మనస్సుతో ఉన్నటువంటి కౌసల్య తట్టుకోలేకపోయింది. ఆవిడంది, న పరేణాహృతం భక్ష్యం వ్యాఘ్రః కదితుమిచ్చతి ఏవమేతన్నర వ్యాఘ్రః పరలీడం న మన్యతే. నువ్వు నా కొడుకుని అరణ్యవాసానికి పంపించావు రాజా, 14 సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి వస్తాడు, పట్టం కట్టుకుంటాడు అంటున్నావు. కానీ ఈలోగా భరతుడు వస్తాడు, రాజ్యం ఇచ్చేసావు. కాబట్టి పట్టాభిషేకం అయిపోతుంది. రాముడు పెద్ద పులి లాంటి వాడు. పెద్ద పులి తాను వేటాడినది తింటుంది తప్ప ఇంకో మృగం ముట్టుకున్నది తాను తిందాం. రాముడు ఒకసారి భరతుడు సింహాసనం మీద కూర్చుని పరిపాలించేసి, అన్నయ్య నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ నీకు ఇస్తున్నానంటే పుచ్చుకునేటటువంటి వాడు కాడు. కాబట్టి నా కొడుకు ఎప్పటికీ ఇంకా అరణ్యాల్లోనే ఉండిపోతాడు. అలా అరణ్యాల్లో ఉండిపోయేటటువంటి స్థితిని, అటువంటి నిర్ణయం చేసి నువ్వే కల్పించావు. పైగా సుమంత్రుడు ఒక మాట అన్నాడు అంతకుముందే, నిన్ను నీ భార్య వరాలు కోరగానే ఇచ్చేసావు తప్ప మంత్రులు ఉన్నారు వాళ్ళతో కలిసి మాట్లాడదామని నువ్వు ఆలోచించలేదు, ఇచ్చావు. దానివల్ల ధర్మాత్ముడైన కొడుకు వెళ్ళిపోయాడు అన్నాడు. అది శూలంలా గుచ్చుకుంది దశరథుడికి. నన్ను తీసుకెళ్ళి చూపిస్తావా? నీకు నేను చేసిన ఉపకారం అంటూ ఏమైనా ఉంటే, నా మీద నీకు కృతజ్ఞత ఉంటే నన్ను రథం ఎక్కించి తీసుకెళ్లి రాముడి దగ్గర విడిచిపెట్టేయి, నేను అక్కడే అరణ్యంలో బతుకుతాను, నాకు వద్ది అంతఃపురం అన్నాడు. అంత బాధలో ఉన్నాడు. ఇప్పుడు కౌసల్య ఈ మాట అంది. ఇప్పుడు దశరథుడికి ఎలా ఉంటుందో, ఎంతమంది ఎన్ని వేపుల నుంచి శూలాలు పెట్టి పొడి చేస్తున్నారో చూడండి అని ఆవిడంది. శతాదృశ సింహబలో వృషభాక్షో నరశభ స్వయమేత హత పిత్ర జలజేనాత్మజో యథా. సింహం ఎటువంటి బలం కలిగి ఉంటుందో అటువంటి పరాక్రమం ఉన్నవాడు, వృషభ సదృశమైనటువంటి గొప్ప పరాక్రమం ఉన్నవాడు నా కొడుకుని ఎంత తేలికగా నువ్వు మట్టు పెట్టేశావో తెలుసా దశరథ? ఒక చేప ఇంకొక చేపని మింగేయడం దాని జాతి లక్షణం. అలా ఒక తండ్రే తన కొడుకుని కబళించేసినటువంటి అపకీర్తి నీదే. ఇంత పరాక్రమం ఉన్నా చేతకాని వాణ్ణి చేసి నా కొడుకుని అడవికి పంపించావు, రాజ్యం ఏలకుండా చేశావు. దీనికంతటికీ నువ్వే కారణం, నువ్వు చేసిన నిర్ణయమే కారణం అని గతిరేకా పతిర్నార్య ద్వితీయా గతిరాత్మజ తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నెహ విద్యతే. రాజా, నేను ధర్మశాస్త్రాలు చదివాను, నాకు కూడా శాస్త్ర ప్రవేశం ఉంది. ఆడదానికి 3 గతులున్నాయి, 4వ గతి ఇంకా లేదు. ఒకటి భర్త యొక్క రక్షణలో ఉండడం అత్యుత్తమ గతి. రెండవది భర్త యొక్క రక్షణ పోయినప్పుడు కొడుకు యొక్క రక్షణలో ఉండడం కొంత మంచి గతి. మూడవది ఆ 2 రక్షణలు లేనప్పుడు జ్ఞాతి దగ్గర ఉండడం తప్పనిసరి అయినటువంటి గతి. 4వ గతి ఇక ఆడదానికి లేదు, రక్షణ స్థానం లేదు. కానీ నువ్వేం చేశావో తెలుసా దశరథ? తత్రత్వం చైవమే నాస్తి, నువ్వు ఉండి నాకు లేనివాడివి. చాలా పెద్ద మాట ఈ మాట. భర్త ఉన్నాడు కానీ లేనివాడి కిందే లెక్క నాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే నువ్వు నా కొడుకునే కబళించిన వాడివి. కాబట్టి నీ వలన నాకు రక్షణ ఉంటుంది అనడానికి ఏం లేదు, నువ్వు నాకు దుఃఖస్థానమైన వాడివి. కాబట్టి నువ్వు ఉండి లేనట్టే. రామశ్చ వనమాశ్రిత, కడుపున పుట్టిన కొడుకునో నువ్వు ఉండి లేనివాడివిగా నువ్వు అయిపోతే పర్వాలేదు. నువ్వు ఉండి లేనివాడిగా అయి నా కొడుకు ఉండి లేనివాడిని చేశావు, కొడుకుని అరణ్యానికి పంపించావు. ఇప్పుడు నాకు 2వ గతి తీసేశావు. 3వ గతి, నేను జ్ఞాతుల దగ్గర ఉండాలంటే ఏ లక్ష్మణుడి లాంటి వాడి దగ్గర ఉండాలి? భరతుడి దగ్గర ఉండడానికి నన్ను చూడగా రాజ్యం పుచ్చుకుంటాడుగా. కౌసల్యామాత హృదయం కూడా అది. కాబట్టి ఆ లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళిపోయాడు. నేను అడవికి వెళ్ళకూడదు. ఎందుకని? రాముడు ఒప్పుకోడు, ధర్మం నిన్ను సేవించాలి. ఉండి లేనివాడివైన నిన్ను సేవిస్తూ 3 గతులు నాకు మూసుకుపోయాయి. ఎప్పుడైనా ఇది ఆలోచించావా? నీ పట్టమహిషినైనందుకు నన్ను ఇంత క్షోభ పెట్టావు, ఇది ఒక పతిగా నువ్వు నాకు ఇచ్చినటువంటి గౌరవం. ఈ మాటలన్న తర్వాత ఇంకా ఏడ్చేట దశరథుడు 2 కనుగుడ్లు ఊడి కింద పడిపోతాయేమో అన్నంత బాధపడ్డట. ఎందుకంటే ఒకటి, రాముడు వెళ్ళిపోయాడు, రాజ్యమా పోయింది, లోపల తాన రాముణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎవరు చూసినా నీ వల్లే నీ వల్లే నీ వల్లే అంటున్న వాళ్ళే.
తాను తన వల్ల కాదు, తాను ధర్మపాశానికి సత్యపాశానికి కట్టుబడిపోయానని తనకి తెలుసు. ఆ మాట అన్నవాళ్ళు రాముడు తప్ప ఎవ్వరు లేరు. ఆ అన్న రాముడు పక్కన లేడు. తనకి ఉపశాంతి కలుగుతుంది అని కైక దగ్గర నుంచి కౌసల్య దగ్గరికి వచ్చాడు. కౌసల్య శూలాలు పెట్టి పొడిచినట్టు ఈ మాట అంది అని పైగా చివరంది, హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రం హతస్తదాత్మా సహమంత్రిభిశ్చ హతాసపుత్రాస్మి హతాశ్చ పౌరాః సుతశ్చ భార్యాచ తవ ప్రహృష్ట. నువ్వు ఎవ్వరినీ సంప్రదించకుండా నీ అంత నువ్వు నిర్ణయం చేసుకుని ఈ రాజ్యాన్నే చంపేశావు, ఈ రాష్ట్రాన్ని చంపేశావు. నీవారైన వారిని అందరినీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేసినట్టే. నిన్ను నమ్ముకున్న మంత్రుల్ని కనీసం సంప్రదించకుండా నిర్ణయం చేశావు కాబట్టి ఆ మంత్రులు చనిపోయినట్టే. నీ కొడుకులు నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళకి అరణ్యాలుగా పంపించావు కాబట్టి వాళ్ళు మరణించినట్టే. నిన్ను నమ్ముకుని నీ పాలన గొప్పదనుకున్నందుకు గొప్ప పరిపాలన తెచ్చి వాళ్ళకిస్తున్నావు, పౌరుల్ని చంపేశావు. ఎవరు బతికి సంతోషంగా ఉన్నారంటే నువ్వు, కైక, భరతుడు, మీ ముగ్గురే బాగున్నారు. ఇది నీ యొక్క గొప్పతనం దశరథ, నీలాంటి భర్తని పొందినందుకు నేనేమన్నది. ఆయనట ఏడ్చి 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 ఇంకా ఏడవడానికి కూడా కన్నులలో నీరు లేక ఏం మాట్లాడాలో అర్థం కాక భార్య వంక తిరిగి మూర్ఛపడి పైకి లేచి 2 చేతులెత్తి కౌసల్యకి నమస్కారం చేశాట. ప్రతి భార్యకి నమస్కారం చేసుకోవడమే పెద్ద ఆయన. దహ్యమానః సశోకాభ్యాం కౌసల్యా మహాభూపతి వేపమానోంజలిం కృత్వా ప్రాసాదార్థమవాంగ్ముఖః ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోయం మయాంజలిః వత్సలాచాన్ నృశంసా చ త్వం హి నిత్యం పరేష్వసి భర్తా తు ఖలు నారీణాం గుణవాన్ నిర్గుణోపి వా ధర్మం విమృశమానానాం ప్రత్యక్ష దేవి దైవతం సాత్వం ధర్మపరా నిత్యం దృష్టలోక పరావరా నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాపి సుదుఃఖితం. ఇలా 2 చేతులు పెట్టి నమస్కరించి అన్నాడు, నేను నమస్కరించి మాట్లాడుతున్నాను కౌసల్య. నీవు ధర్మము తెలుసున్న దానివి, నీకు అపకారం చేసిన వాళ్ళని కూడా ప్రేమచేత చూసేటటువంటి స్వభావం ఉన్నటువంటి దానివి. నేను శోకాగ్ని చేత దహింపబడిపోతున్నాను, నేను లోపల స్వస్థచిత్తుడనై లేను. అటువంటి నువ్వు ఇంత కష్టంలో ఉన్న నన్ను వాత్సల్యంతో చూసి నన్ను అనునయిస్తావనుకుని ఇక్కడికి వచ్చాను. ఒకవేళ గుణములు ఉన్నవాడైనా గుణములు లేనివాడైనా భర్త దైవం కదా కౌసల్య, నీకు ఈ ధర్మం కూడా తెలుసు కదా. మరి ఇంత కష్టంలో ఉన్న నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మీ అందరూ? ఎందుకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు? నువ్వు తెల్లవారి లేస్తే లోకాన్నంతటినీ చూసి ధర్మాధర్మములు తెలిసి మాట్లాడేటటువంటి దానివి, నువ్వు నన్ను ఇలా తూలనాడి మాట్లాడడం న్యాయమా చెప్పు అని. ఈ మాటలని నేను తప్పు చేశాను అనుకుంటే క్షమించమని 2 చేతులతో నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. వెంటనే కౌసల్య కూర్చున్నది లేచి గబగబా లేచొచ్చి దశరథ మహారాజు గారి యొక్క పాదముల మీద పడిపోయి ప్రసీద శిరసాయాచే భూమౌ నిపతితాస్మితే యాచితాస్మి హతాదేవ క్షంతవ్యాహం నహిత్వయా. రాజా, నన్ను మీరు క్షమించండి, ఇంతకన్నా నేనేం చెప్పలేను. భూమి మీద పడి నా తల మీ పాదములకు తాటించి నమస్కరించి క్షమార్పణ చెప్తున్నాను. నేను చనిపోయాను. ఎప్పుడు చనిపోయానో తెలుసా? ఏనాడు మీ 2 చేతులు ఎత్తి నాకు నమస్కరించేటట్టు నేను మాట్లాడానో ఆనాడే నేను చనిపోయాను. చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా నేను మాట్లాడకూడదు భర్తతో. మీరు ఎంత బాధలో ఉండి నా దగ్గరికి వచ్చారు, నేను మీకు ఉపశమనం కలిగేటట్టు మాట్లాడకపోగా మీరు అంజలి ఘటించేటట్టుగా మాట్లాడాను. నా యొక్క దోషము మన్నింపబడుగాక అని ఆయన పాదముల మీద తలపెట్టి బాధపడి, జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినం పుత్ర శోకార్తయా తత్తు మయా కిమశిభాషితం. మీరు పరమ ధర్మజ్ఞులు, సత్యసంధుడు, ఈ విషయం నాకు తెలుసు. కానీ ఒక తల్లిగా కొడుకు యొక్క కష్టాలు విని తట్టుకోలేక ఇలా మాట్లాడాను.
తప్ప నాకు నిజంగా అంతరంగంలో మీ యందు కించిత్ కూడా అన్యమైన అభిప్రాయం లేదు. నన్ను మీరు క్షమించండి. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శ్రుతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపు. రామాయణంలో కొన్ని శ్లోకాలండి కరిగించిన బంగారంతో రాయాలి, అలా ఉంటాయి. శోకో నాశయతే ధైర్యం, అకస్మాత్తుగా వచ్చి పడిపోయిన శోకం ఉందే అది ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. శోకో నాశయతే శ్రుతం, విన్నవన్నీ మర్చిపోతాడు శోకానికి. శోకో నాశయతే సర్వం, శోకం సర్వాన్ని నాశనం చేస్తుంది. నాస్తి శోక సమో రిపు, శోకంతో సమానమైన శత్రువు లేదు. ఈ శోకమే నన్ను ఇవాళ ఇంత పెద్ద మాట మీ పట్ల అనిపించింది, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పింది. బాగా చీకటి పడిపోయింది. ఇంకొక గంటలో అర్ధరాత్రం సమీపించేటటువంటి స్థితి. అటువంటి సమయంలో దశరథ మహారాజు గారికి పడుకుని నిద్రపోతున్న వాడికి తెలివి వచ్చింది. అప్పటికే కౌసల్యాదులకు కూడా కునుకు పడుతోంది. ఎవరు లేరు లోపల. అంతఃపురంలో ప్రభువు నిద్రిస్తున్నప్పుడు ఎవరుంటారు? ఒక కౌసల్య సుమిత్రే ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకింత పెద్ద కష్టం నాకు వచ్చింది? ఏ పాపం చేశాను నేను? ఏ తప్పు తీర్పిచ్చి ఏ తల్లి నుంచి ఏ బిడ్డని వేరు చేశాను? ఏ ఆవు పొదుగు దూడ తాగుతుండగా కోసేశాను? ఎందుకింత కష్టపడుతున్నాను అని ఆలోచించాను. జ్ఞాపకం వచ్చింది కౌసల్య. నాకప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. 60,000 సంవత్సరాల వయస్సున్న దశరథుడు చెప్పుకుంటున్నాడు, నిండు యవ్వనంలో ఉన్నాను. మంచి వర్షాకాలం, అరణ్యాలన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయి. పక్షుల రెక్కలు తడిసిపోయి అతి కష్టం మీద తడిసి వంగి ఉన్న కొమ్మల యొక్క చిటారు భాగములను చేరుకుంటున్నాయి. అటువంటప్పుడు నాకు వేటాడాలని కోరిక పుట్టింది. నేను వేటకి బయలుదేరి వెళ్ళాను. బాగా చీకటి పడింది. సరయూ నదీ తీరంలో ఒక పొదచాటున దాక్కుని ఉన్నాను. ఆ పొదచాటున దాక్కుని ఉండగా నాకు శబ్దభేది విద్య వచ్చు. ఎక్కడైనా శబ్దం వస్తే శబ్దాన్ని బట్టి బాణప్రయోగం చేస్తాను ప్రాణిని చంపడానికి. రాత్రి ఏనుగులు నీటిని త్రాగటానికి వస్తాయి కాబట్టి ఒక దున్నపోతు కానీ ఏనుగు కానీ నీరు తాగుతుంటే గురి చూసి కొడదాను చప్పుడిని బట్టి. ఎందుకంటే ఏనుగు నీరు తాగితే బాగా చప్పుడు వస్తుంది, ఎందుకంటే తొండంతో లాగుతుంది నీటిని. అందుకని ఆ శబ్దం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారిపోతుందనగా బాగా చీకటి ఉండగా నాకు ఏనుగు నీరు తాగుతున్న చప్పుడు వినపడింది. నేను వెంటనే బాణాన్ని విడిచిపెట్టాను. ఈలోగా హతోస్మి, ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటూ తల్లిదండ్రుల్ని అంధులైన వాళ్ళని సేవిస్తున్నటువంటి ఒక మునిబాలుడి మీద బాణం వేసి చంపినటువంటి వాడెవరు అన్న కేక వినపడింది. కాబట్టి నేను గబగబా అక్కడికి పరిగెత్తాను. కౌసల్య నాకిప్పుడు జ్ఞాపకం వస్తోంది. యదాచరతి కళ్యాణి శుభం వా ఇది వా శుభం తదే వల్లభతే భద్రే కర్త కర్మజమాత్మనః గురులాఘవమర్థ అర్థానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో నజానాతి సబాల ఇతిహోచ్యతే. పురుషుడు తెలిసి చేసినా తెలియక చేసినా చేసిన పని యొక్క ఫలితాన్ని మాత్రం అనుభవించి తీరవలసిందే. దానికి ఇంకొక మార్గం లేదు. నేను చేసిన పని నాకు అనుభవంలోకి వస్తోంది. అలా యుక్తాయుక్తములు దీర్ఘదృష్టితో ఆలోచించకుండా చేసిన వాణ్ణే కదా మూఢుడిని పిలుస్తుంది శాస్త్రం. నేను కూడా అలాగే చేశాను. ఆనాడు వేసిన బాణానికి ఏనుగు పడింది అనుకున్నాను. ఒక మునిబాలుణ్ణి పడగొట్టాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసిన తరువాత తస్మిన్ నిపతితే బాణే నాగభూత్ తత్ర మానుషీ కథమస్మద్విధేశస్త్రం నిపతేత్తు తపస్విని. తపస్సులో ఉన్న నన్ను కొట్టిన వాడెవరు అన్న మునిబాలుని యొక్క ఆర్తనాదం వినపడింది. వెళ్ళి చూస్తే మర్మస్థానమునందు నా బాణం గుచ్చుకోవడం వల్ల నెత్తిరోటిపోతూ చిట్ట చివరి ప్రాణములతో భూమి మీద పడి గిలగిల కొట్టుకుంటున్నాయి జడలు కట్టుకున్న ఒక మునిబాలుడు కనపడ్డాడు. ఆయన నన్ను చూసి అన్నాడు, ఎందుకు ఈ బాణం వేశావన్నాడు. నేను నీ మీద వెయ్యాలనుకోలేదు. నాకు వచ్చినటువంటి శబ్దభేద విద్య చేత ఒక ఏనుగుని కానీ మహిషాన్ని కానీ కొట్టాననుకుని బాణం వేశాను. నువ్వు కుండ నీటిలో ముంచుతున్నప్పుడు వచ్చిన గుడగుడ శబ్దం నాకు ఏనుగు నీటిని పీలుస్తున్న శబ్దంలా అనిపించింది. అందుకు వేశాను తప్ప నేను ప్రయత్నపూర్వకంగా కొట్టలేదు అన్నాను. ఇప్పుడు ఆ బాలుడు నాతో అన్నాడు, భయపడకు, నేను మునిబాలుడను కదా, నన్ను చంపితే నీకు బ్రహ్మహత్యా దోషం వస్తుందేమో అని బెంగ పెట్టుకోకు. నా తండ్రి వైశ్యుడు. నా తండ్రి వైశ్యుడు 4వ జాతి స్త్రీతో కలిసి జీవించిన కారణంగా నేను పుట్టాను.
కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, కాబట్టి ఆ ఇబ్బంది నీకు లేదు. కానీ నా తల్లిదండ్రులు అంధులు, వాళ్ళ జీవితం నా మీదే ఆధారపడింది. దాహార్తితో ఉన్న నా తండ్రి తల్లి నీరు తెమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు దాహంతో పరితపిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఈ నీటి కుండ పట్టుకొని నా తండ్రి శపించకముందే వెళ్ళి నీ బాణానికి నేను నిహతుడనైపోయానన్న మాట చెప్పి వాళ్ళకి నీళ్లు అందించు. ఈ బాణపు ములుకు ఉన్నంత వరకు నా ప్రాణం పోదు, నేను చాలా బాధపడుతున్నాను, కాబట్టి బాణాన్ని లాగేసే పైకి అన్నాడు. ఆయన బాణాన్ని పైకి లాగేశాడు మర్మస్థానం నుంచి దశరథుడు. ఆ పిల్లవాడు కొట్టుకుని నెత్తురు నీ శరీరంలోంచి కారి నీటిలో కలిసిపోతుండగా ఒడ్డున పడి మరణించాడు. ఆ ప్రేతాన్ని పక్కకి పెట్టి ఆ నీటి కుండ పట్టుకుని ఆ బాలుడు చెప్పినటువంటి కాలిబాటలో ఆ కుండ పట్టుకుని వెళ్ళాడు. అడుగులు చప్పుడు విన్నటువంటి వృద్ధులైన ఆ బాలుడి తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు నీటిలో ఆడుకుంటున్నావా, మీ అమ్మ దాహంతో పరితపించిపోతోంది, నాయనా నేనేమైనా తప్పు చేశానా, నా మీద కోపం వచ్చిందా, ఇంతసేపు ఎందుకు రాలేదు నాన్న, నీళ్లు పొయ్యి. ఏమీ చూడలేని నన్ను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వేదపాఠాలు చదువుకుని నా దగ్గరికి వచ్చి పుస్తకాలు చదివి నాకు పళ్ళు పెట్టి కందమూలాలు పెట్టి నీళ్ళిచ్చి కాపాడేటటువంటి నువ్వు ఇంతసేపు కనపడకపోతే తల్లడిల్లిపోయాను, నాయనా దగ్గరికి రా అన్నాడు ఆ తండ్రి. దశరథుడు జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తండ్రి క్రుద్ధుడై నా కొడుకు శరీరం ఎక్కడికి పడిపోయిందో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ కొడుకు యొక్క శవాన్ని పట్టుకుని దాని మీద పడి పొర్లి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు. ఏడ్చి, అందులో మాకు ఇప్పుడు జీవితం ఏది అని అడిగారు. అంటే దశరథుడు అన్నాడు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు, చితి పేర్చు. మాకు ఇంత సేవ చేసినటువంటి ఫలితానికి, అంధులైన తల్లిదండ్రుల్ని సేవించిన ఫలితానికి నా కుమారుడు స్వర్గలోకాన్ని పొందుతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క సూక్ష్మ శరీరం దివ్యమైన విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళిపోతూ, ఏమీ చేయకపోయినా తల్లిదండ్రుల్ని సేవించినందుకు నా శరీరం పడిపోయిన తర్వాత నన్ను దేవలోకానికి తీసుకెడుతున్నారు. తండ్రి, మీకు నాకు బంధం విడిపోయింది, ఇదే నా తుట్టతొద నమస్కారమని నమస్కరించి వెళ్ళిపోయాడు. కొడుకు లేకపోతే ఎలాగో జీవించలేం కాబట్టి మా శరీరాల్ని కూడా కొడుకు శరీరంతో పాటు చితి మీద పెట్టి వ్రేల్చేయమని ఆ తండ్రి మరణించే సమయంలో ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏడుస్తూ కొడకా కొడకా అంటూ కాలిపోతున్న ఆ తండ్రి, పుత్రవ్యసనజం దుఃఖం యదా తన్మమ సాంప్రతం ఏవం తం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. నేను ఎలా కొడకా కొడకా అని ఏడుస్తూ చచ్చిపోయానో నీవు కూడా కుమారా కుమారా అని ఏడుస్తూ చచ్చిపోతావు. అప్పటికి దశరథుడు ఏమనుకున్నాడో తెలుసా అండి? నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నాకు కొడుకు ఉంటాడనమాట. సహజం కదా అని ఆయన అనుకున్నాడు. కానీ కొడకాని ఏడుస్తూ చచ్చిపోవడం ఎంత కష్టమో తర్వాత తెలిసి. కాబట్టి ఆ ముని నాతో ఒక మాట అన్నాడు, త్వామప్యేతాదృశో భావః క్షిప్రమేవ గమిష్యతి జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణాః. అత్యంత పవిత్రమైన జీవనమున్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి వాడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది రక్షించినట్లు ఈ నా చేత విడువబడినటువంటి శాపవాక్కు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తుందన్నాడు. అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది కౌసల్య. నేను తెలుసుకోలేకపోయాను. ఇందువల్లనే రామా 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 అని ఇంత పరివేదన చెందుతున్నాను. ఇక నాకు ఏడవడానికి కన్నుల నీరు లేదు. నా కనుగుడ్లు ఊడి పడిపోతాయేమో అనుకుంటున్నాను, అంత పోటొస్తోంది. కౌసల్య, నాకు మాట రావట్లేదు. నా ఇంద్రియాలు తమ ఆ శక్తులను కోల్పోయాయి. నాకు వినపడడం లేదు. నాకు కన్ను విప్పి చూసినా నువ్వు కనపట్టలేదు. కౌసల్య, దగ్గరికి వచ్చి ఒక్కసారి నా మీద చెయ్యి వేస్తావా అని అడిగాడు. వాళ్ళు అనుకున్నారు, ఇలాగే కొడుకు గురించి పలవరిస్తున్నాడు కదా, అందుకని అలాగే కలవరిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. నాకు ఏమి వినపట్టలేదు. యమధర్మరాజు యొక్క భటులు వచ్చి పాశములు వేసి నా జీవుణ్ణి ఉగ్గడిస్తున్నారు. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ చిన్ని
రామచంద్రమూర్తి గుండ్రని భుజములున్నవాడు, చేత ధనస్సు పట్టుకున్నవాడు, కమలముల వంటి కన్నులున్నవాడు, విశాలమైన నుదురున్నవాడు, జునపాల జుత్తున్నవాడు, సింహము వంటి మూపున్నవాడు, గజము వంటి నడకున్నవాడు. ఆ రాముణ్ణి ఇంకా నా జీవితంలో నేను చూడడం కుదరదు. 14 సంవత్సరముల తర్వాత రాముణ్ణి చూసేవాళ్ళు అదృష్టవంతులు, దేవతల వంటి వారు. కాబట్టి కౌసల్య, నేను వెళ్ళిపోతున్నాను, నా రాముణ్ణి చూడకుండా నేను ఇంకా ఉండలేను. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నాకు మరణం ఆసన్నం అవుతోంది, నాకు మరణం ఆసన్నం అవుతోంది. కౌసల్య, సుమిత్ర, దగ్గరకు రండి, నా మీద చెయ్యి వేయండి, నన్ను ఒక్కసారి ముట్టుకోండి, నాకు భయం కలుగుతోంది అని పాపం కేకలు వేశాడు. వాళ్ళు అనుకున్నారు నిద్రలో పలవరిస్తున్నాడు అనుకున్నారు. యదాతు దీనం కథయన్నరాధిప ప్రియస్య పుత్రస్య నివాసనాతురః గతేర్ధరాత్రే భృశదుఃఖ పీడితః తదా జహౌ ప్రాణముదారదర్శనః. అర్ధరాత్రం అయిన తర్వాత, బాగా చీకటి పడిపోయిన తర్వాత కౌసల్య సుమిత్ర కూడా కలవరిస్తున్నాడు అనుకుంటుండగా రామా 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 నరుస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు. దశరథుడు మరణించిన తరువాత మరునాడు సూర్యోదయం అయింది. వచ్చినటువంటి వందిమాగదులు స్తోత్రం చేస్తున్నారు, సూతులు మంచి వాక్యాలు పలుకుతున్నారు, ఆ తప్పట్లు కొడుతూ స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. భార్యలు ఎంతకీ లేవట్లేదని దగ్గరికి వచ్చి చూడ్డానికి అధికారం ఉన్న స్త్రీలు దగ్గరికి వచ్చారు. ప్రభువు అలాగే పడుకుని నిద్రపోతున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళు మనసులో ఏ భీతి చెందారో ఆయన్ని ముట్టుకున్నప్పుడు ఆ భీతి నిజమైంది అన్నారు మహర్షి. కౌసల్య సుమిత్రలు లేచారు, పెద్ద పెద్ద కేకలేశారు, ఏడిచారు. కౌసల్య, నేను కూడా ఆ దశరథ మహారాజు గారితోటే చితి మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టేస్తానని కైకమ్మ వచ్చింది. ఆ కైకమ్మని చూసి నిందించని వాళ్ళు లేరు. ఆ ప్రభువు యొక్క శరీరాన్ని కాల్చడానికి కడుపున పుట్టిన 4 కొడుకులలో ఒక్కడూ లేడు. కాబట్టి ఇప్పుడు కొడుకు వస్తే తప్ప ప్రేత సంస్కారం చేయడానికి లేదు. కాబట్టి తైలద్రోణిలోకి దింపారు, అంటే నూనె తొట్టిలోకి ఆ శరీరాన్ని దింపి అట్టెపెట్టారు. మార్కండేయ మహర్షి మొదలైన మహర్షులందరూ వచ్చి రాజు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని ఉండకుండా శూన్యంగా ఉంటే వర్తకం సరిగ్గా జరగదు, యువతీ యువకులు సంతోషంగా ఉద్యానవనాలకి వెళ్ళలేరు, స్త్రీలు బంగారు ఆభరణాలతో చీకటి పడిన తర్వాత బయట ఎక్కడా స్వేచ్ఛగా విహరించలేరు, ఎవ్వరూ కూడా ఇంట్లో సంతోషంగా సుఖంగా భద్రతతో జీవనం చెయ్యలేరు, వాహనం మీద స్త్రీ పురుషులు కలిసి వెళ్ళడం కూడా సాధ్యం కాదు, స్త్రీలకి భద్రత ఉండదు, రాజు లేని చోట యజ్ఞయాగాది క్రతువులు నడవవు, దేవాలయాల నిర్మాణం ఉండదు, దేవాలయాలు పోషింపబడవు. కాబట్టి ఇన్ని ప్రమాదాలు వస్తాయి. కాబట్టి తొందరగా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సమర్థుడైన వాడికి పట్టాభిషేకం చేసేయమన్నారు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నేనెవరిని చేయడానికి? రాజు వెళ్ళిపోయే ముందు నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు భరతుడికి పట్టాభిషేకం చేయమని. కాబట్టి ఇప్పుడు భరతుణ్ణి పిలిపించాలి. రామలక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయారు. రాముడు రాడు, ధర్మాత్ముడు తెలుసు వశిష్ఠుడికి. కాబట్టి గబగబా పిలిచాడు. ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోకనందన శ్రూయతామితి కర్తవ్యం సర్వాణీవ బ్రవీమి వహ. మీ 5గురు కూడా తొందరగా బయలుదేరి, సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనబడేటటువంటి మీ 5గురు చాలా వేగంగా ప్రయాణించగలిగినటువంటి గుర్రాల మీద బయలుదేరి భరతశత్రుఘ్నులు ఉన్నటువంటి నగరానికి వెళ్ళి, మీ ముఖంలో దుఃఖం కనపడకుండా, దశరథుడు మరణించాడని కాని, రామలక్ష్మణులు అడవికి వెళ్ళారని కాని చెప్పకుండా, పట్టు వస్త్రములు, ఇతర విలువైనటువంటి కానుకలు పట్టుకెళ్లి కేకయ్య రాజు గారికి యుధాజిత్తుకి ఇచ్చి, వశిష్ఠుడు అత్యంత తొందరగా నిన్ను తీసుకురమ్మన్నాడు, నీ క్షేమం అడిగాడని చెప్పి ఉన్నవాణ్ణి ఉన్నట్టు శత్రుఘ్న సహితంగా తీసుకొచ్చేయండి అని చెప్పారు. ఆ దూతలు వెంటనే గుర్రాలెక్కి గబగబా బయలుదేరి వెడుతున్నారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అపరాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణం చేసి, మాలినీ నది తీరాన్ని దాటి ప్రళంబగిరి ఉత్తర భాగానికి చేరి, పడమట దిక్కుగా ప్రయాణించి హస్తినాపురం చేరి, గంగానది దాటి పశ్చిమాభిముఖులై కురుజంగాల దేశం మీదుగా పాంచాల దేశం వెళ్ళి, అక్కడి నుంచి శరదండా నదిని వేగంగా దాటి, ఒక పెద్ద దివ్యమైనటువంటి ఒక వృక్షం ఉంటే దానికి నమస్కారం చేసి, అక్కడి నుంచి బయలుదేరి కులింగాపురి అనేటటువంటి ప్రదేశాన్ని చేసి, అభికాళము అనేటటువంటి గ్రామానికి వెళ్ళి, ఇచ్చుమతి అనేటటువంటి నదిని దాటి, బోధిభవనము అనేటటువంటి పర్వతమనందు ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరి, అక్కడి నుంచి ఇచ్చుమతి తీరాన్ని చేరితే ఆ నదిలో దోషుడు నీరు తాగి తపస్సు చేసేటటువంటి మహర్షుల్ని చూసి, సుధామం అనేటటువంటి పర్వతం ఎక్కి, అక్కడి నుంచి విష్ణుపాద క్షేత్రాన్ని వెళ్ళి, అక్కడి నుంచి విపాష అనేటటువంటి నదిని దాటి శాల్మలీ వృక్షములను అక్కడ దర్శనం చేసి, అక్కడి నుంచి గిరివ్రజపురాన్ని చేరుకున్నారు. అంటే ఇంత దూరం ఆయన యొక్క మేనమామ గారి ఊరు.
అక్కడికి వెళ్ళిన తరువాత భరతుడు మిత్రులతో కలిసి సంతోషంగా గడపాలి అని అనుకున్నాడు. కానీ మిత్రులు హాస్య ప్రసంగాలు చేసినా, కథలు చెప్పినా, ఏది చేసినా ఆయన ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మిత్రులు అడిగారు, ఎందుకు ఇలా ఉన్నామని అడిగారు. అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధజం పతంతమద్రిశిఖరాత్ కలుషే గోమయ హ్రదే ప్లవమానశ్చ మే దృష్టు సతస్మిన్ గోమయ హ్రదే పిబన్నంజలినా తైలం హసన్నమపి ముహుర్ముహు తతస్థిలౌదనం భుక్త్వా పునః పునరదశిరాః తైలేనాభ్యక్త సర్వాంగః తైలమేవావగాహతః స్వప్నే చ సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి ఉపరుద్ధాం చ జగతీం తమసేన సమావృతాం ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం పీఠే కార్ష్ణాయసే చైనం నిషణ్ణం కృష్ణవాసనం ప్రహసంతి స్మరాజానం ప్రమదాః కృష్ణపింగళాః తరమాణశ్చ ధర్మాత్మా రక్తమాల్యానులేపనః రథేన కరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖః ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసీ వికృతానన నరో యానేన యః స్వప్నే ఖరయుక్తేన యాతి అచిరాప్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పర్వత శిఖరం మించి దశరథ మహారాజు గారు ఒక పెద్ద పేడ హ్రదంలో పడిపోయి అందులోనే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అందులో పడుతూ పైకి లేస్తూ ఆ ఒడ్డున కూర్చుని నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె పూసుకున్నాడు. నీరు ఇంకిపోయిన సముద్రం, ఆకాశంలోంచి పడిపోతున్నటువంటి చంద్రుడు, చీకట్లు కమ్ముకుని ఉన్నటువంటి భూమి నాకు ఆ కలలో కనపడ్డాయి. ప్రభువు ఎక్కినటువంటి ఏనుగు దంతం విరిగిపోయి కింద పడిపోయినట్టుగా, ఉవ్వెత్తుగా పైకి లేచినటువంటి అగ్ని అకస్మాత్తుగా చల్లారిపోయినట్టుగా, చెట్లన్నీ ఎండిపోయినట్టుగా, భూమి కృంగిపోయినట్టుగా, నా తండ్రి నూనె తాగుతున్నప్పుడు గాడిదల రథం మీద వెడుతుంటే ఎర్రని నల్లని వస్త్రములు కట్టుకున్న ఒక ఆడది వికటాట్టహాసం చేసి మెడలో పాశం వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలొచ్చింది. అలా కలలో ఎవరు కనపడ్డారో వారు గాడిదల రథం మీద వెడుతున్నట్టు కనపడితే చాలా తొందరగా ఆ వ్యక్తిని చితి మీద పెట్టి కాలుస్తున్నప్పుడు లేచిన పొగ ఆకాశంలో కనపడుతుంది. కాబట్టి నా తండ్రి మరణిస్తాడు అని నాకు భయంగా ఉంది, అందుచేత నా మనసుకి స్వస్థత లేదు అన్నారు. ఈలోగా భరతుని దూతలు వచ్చారు. ఆ వశిష్ఠ మహర్షి పంపిన దూతలు వచ్చారు. వచ్చి నువ్వు తొందరగా బయలుదేరు అన్నారు. ఆయన వాళ్ళందరినీ కూడా కుశలం అడిగాడు. కచ్చిత్ సుకశులీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చారో గతారామే లక్ష్మణీ చ మహాత్మని ఆర్యా చ ధర్మనిరత ధర్మజ్ఞా ధర్మదర్శిని అరోగా చాపి కౌసల్యా మాతా రామస్య ధీమతః కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య యా శత్రుఘ్నస్య చ వీరస్య సారోగా చాపి మధ్యమా. నా తండ్రి దశరథ మహారాజు గారు సంతోషంగా క్షేమంగా ఉన్నాడా? మహాత్ముడైనటువంటి ఆర్యపుత్రుడు రామచంద్రమూర్తి కుశలంగా ఉన్నాడా? కౌసల్యాదేవి కుశలమా? లక్ష్మణుడు కుశలమా? ఇక్కడ వరకు బాగా అడిగాడు. ఆత్మకామా సదాచండీ క్రోధన ప్రజ్ఞమానిని అరోగాచాపి మే మాతా కైకేయీ కిమువాచ. తనంత గొప్పది లేదనుకునేది, ఎప్పుడూ కోపంగా ఉండేది, చాలా కోపంతో ఇతరుల పట్ల ప్రవర్తించేది అయిన మా అమ్మ కైకమ్మ కుశలంగా ఉందా అని అడిగాడు. అందరూ కుశలంగా ఉన్నారు, నువ్వు తొందరగా బయలుదేరన్నారు. మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మీరేమనుకోవద్దు, నేను బయలుదేరిపోతున్నానన్నాడు. సరే వెళ్ళి రమ్మన్నారు. ఆయనకి కేకయ్య మహారాజు గారు భద్రగజాలిచ్చాడు, చిత్రమైన కంబళులు ఇచ్చాడు, మృగచర్మములను ఇచ్చాడు, ధనమునిచ్చాడు, 2000 బంగారు నాణాలు ఇచ్చాడు, 1600 గుర్రములనిచ్చాడు, గొప్ప మిరికలైనటువంటి అంగరక్షకులనిచ్చాడు. ఆ తరువాత మేనమామ అయినటువంటి యుధాజిత్ గొప్ప గొప్ప అందమైనటువంటి ఏనుగులనిచ్చాడు, గుర్రాలనిచ్చాడు, పెద్ద పులుల్లా తిరిగేటటువంటి వేట కుక్కల్నిచ్చాడు.
ఈ సంబారాలన్నీ తర్వాత తీసుకెడతాను, ముందు నా మనసు పీడతో ఉంది, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు. రాజు కాబట్టి చతురంగ బలాలతో ఉన్నాడు కాబట్టి వచ్చినటువంటి దూతలు వచ్చిన అడ్డదారిలో కాకుండా ఇతరమైనటువంటి మార్గంలో బయలుదేరి ఎన్నో దేశాలు దాటుకుంటూ అయోధ్యా నగరాన్ని చేరుకున్నాడు. అయోధ్యా నగరం వంక చూశాడు. ఎక్కడ చూసినా దుశ్శకునములే, ఇంటి మీద పతాకములు లేవు, ఇంటి ముందు ముగ్గులు లేవు, ఎవరు అన్నం వండుకున్న దాఖలాలు లేవు, దేవాలయాలు తెరవలేదు, పూజలు చెయ్యలేదు, ఎవరి ముఖాల్లోనూ కళలేదు, కాంతి లేదు, వాడిపోయి అందరూ ఏడ్చిన వాళ్ళల్లా ఉన్నారు. బయటికి వచ్చిన వాళ్ళు లేరు, తన ముఖం చూసిన వాళ్ళు లేరు, ఉద్యానవనాలన్నీ ఖాళీ, ఎక్కడా ఎవరు నవ్వుతూ సంతోషంగా ఒక్కరు కనపడలేదు. ఏదో ప్రమాదాన్ని నా మనసు శంకిస్తోంది అని భయపడుతూ గబగబా తండ్రి గారు ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళాడు. ఖాళీగా ఉంది, ఎవ్వరూ ఏమీ జవాబు చెప్పలేదు. పరిగెత్తుకుంటూ కైకమ్మ ఉండేటటువంటి ప్రాసాదానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కైకమ్మని చూశాడు. కైకమ్మ కూడా భరతుణ్ణి చూసింది. అనుప్రాప్తం తుతం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతం ఉత్పపాత తదాహృష్ట త్యక్వా సవర్ణమాసనం. ఎగిరి గంతేసి ఒక్కసారి బంగారు ఆసనం మించి లేచింది. లేచి కొడుకుని దగ్గరగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది. నాయనా, మీ తండ్రి చచ్చిపోయాడురా, సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిపోయాడురా అని ఆవిడ చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, ఆర్యకస్తే శుకశలి యుధాజిన్ మాతులస్తవ ప్రవాసాచ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి ఏవం పృష్టస్తు కైకయ్య ప్రియం పార్థివనందన అచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన. నాయనా, నీ మేనమామ యుధాజిత్తు కుశలమా? మీ తాతగారి కేకయరాజు కుశలమా? అక్కడ నువ్వు ఏమేం చూసావు, ఎలా గడిపావు, ఎంత సంతోషంగా ఉన్నావు, ఏదవన్నీ చెప్పు అంది. చెప్పవలసినవన్నీ చెప్పాడు. కానీ ఆయన మనసు దశరథుడి కోసం వెంపర్లాడుతోంది. ఆయన అన్నాడు, అమ్మా అంతఃపురానికి వెళ్ళాను, నాన్నగారు అంతఃపురంలో లేరు, అక్కడ లేకపోతే ఇక్కడే ఉండేవారు కదా నాన్నగారు, ఈ పర్యంకం మీద నాన్నగారు లేరేమమ్మా, మహానుభావుడు కదమ్మా, తండ్రి నన్ను చూడగానే ఎంతో ప్రేమతో పరిగెత్తుకొచ్చి నా మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టేవారు, అలాంటి నాన్నగారు కనపట్టలేదు, అమ్మ నాన్నగారు ఏరమ్మా అని అడిగాడు. ఆవిడంది, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. ఆ పెద్ద విశేషమే ఉందిరా, పుట్టిన సర్వభూతములు చిట్ట చివరి ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రా అంది. ఆశ్చర్యపోయాడు. తచ్చుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితృశోక బలార్దిత. పితృశోకంతో నేల మీద పడి తన్నుకు ఏడ్చాడు. ఏడుస్తుంటే ఆవిడంది, మహానుభావుడమ్మా నా తండ్రి, క్వసపాణి సుఖస్పర్శ తాతస్య క్లిష్టకర్మణ ఏన మాం రజసాధ్వస్తం అభీక్షణం పరిమార్జతి. అమ్మ, నేను ఆడుకుంటే నా ఒంటి మీద మట్టి పడితే నేను వెళ్ళిపోతుంటే నన్ను పిలిచి నా తండ్రి వంగి ప్రియమార ఆ చేత్తో నవ్వుతూ ఒంటి మీద మట్టి అంతా తుడిచేవాడమ్మా. ఆ చెయ్యి నా ఒంటికి తగిలినప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా అమ్మా, ఇంకా ఆ చెయ్యి నాకు తగలదా, కదలడా తండ్రి అని భరతుడు ఏడుస్తుంటే ఆవిడంది, ఎందుకయ్యా ఏడుస్తావు, నువ్వు కాబోయే మహారాజువి, లేచి స్వస్థత పొందు, ప్రతిబంధకం లేని ఈ రాజ్యాన్ని నువ్వు ఎలవలసి ఉంది అంటే ఆయన అన్నాడు, ఏమే భ్రాతా పితా బంధు యస్య దాసోస్మి ధీమత తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య క్లిష్టకర్మణ. ఏ కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగినటువంటి మహానుభావుడు నా అన్న రామచంద్రమూర్తి, పెద్దవాడు, ఆయనే నాకింక తండ్రి, జ్యేష్ఠుడు. అమ్మా, నేను ఆయన పాదములు పట్టి నమస్కరించి ఆయన దగ్గరికి వెడితే తప్ప నాకు మనశ్శాంతి లేదు. అమ్మా, పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి సహీదానీం గతిర్మమ. ఆ రామచంద్రమూర్తి పాదములు పట్టుకోవడం ఒక్కటే నాకు గతి, అప్పుడే నాకు శాంతి. ఏడమ్మా రాముడు అని అడిగాడు. అడిగి, అమ్మా నాన్నగారికి ఏమనారోగ్యం వచ్చిందమ్మా, ఎందుకు మరణించారమ్మా, ఇంకా ఏదో యజ్ఞం చేస్తున్నారో, పెద్ద కొడుకు రాముడికి యమరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారో అనుకున్నానమ్మా, ఏమనారోగ్యం వచ్చింది, ఎందుకు అకస్మాత్తుగా చనిపోయారు, చనిపోతూ ఆఖరణ ఏం చెప్పారమ్మా అని అడిగాడు. ఆవిడంది, పశ్చిమం సాధు సందేశం ఇచ్ఛామి శ్రోతుమాత్మనః ఇతి పృష్టా యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్
రామేతి రాజా విలపన్ హాసీతే లక్ష్మణేతి చ సమహాత్మా పరం లోకం గతో గతి మతాంబరః. చిట్ట చివర మీ నాన్న చనిపోయే ముందు హా రామ, హా సీత, హా లక్ష్మణ, మీరు నాకు కనపడరా అని ఏడుస్తూ చచ్చిపోయాడు రా. అదేమిటమ్మా అలా చచ్చిపోవడం ఏమిటమ్మా? రామచంద్రమూర్తి అన్నగారు ధర్మాత్ముడు, తండ్రి పక్కన ఉండాలి కదా, లక్ష్మణుడు ఉండాలి కదా, సీతమ్మ ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అన్నాడు. ఏం లేదురా అబ్బాయి, నేను 2 వరాలు అడిగాను. సహి రాజసుతపుత్రాచీరవాస మహావనం దండకాంస వైదేహ్యా లక్ష్మణాను చరోగతః. 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమని నేను అడిగానని రాముడు సీతమ్మతో కలిసి అడవికి ఎడుతుంటే తగుదునమ్మా అని లక్ష్మణుడు కూడా బయలుదేరి శుశ్రూష చేస్తానని విడిపోయాడు. వాళ్ళు అడవికి పోయారు, ఈయన చచ్చిపోయాడు. కాబట్టి ఎవరు లేరురా పక్కన అందావిడ. ఆయన అన్నాడమ్మా అడవికి ఎందుకు వెళ్ళాడమ్మా? ఆయనకి వరాలన్న మాట బాగా చెవులో పడలేదు. అడవికి వెళ్ళారు అన్నది పడింది. కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్ కచ్చిన్నాడ్యో దరిద్రో వా తేన పాపో విహింసితః. అమ్మా ఒకవేళ రాముడు బ్రాహ్మణ ధనాన్ని ఏమైనా అపహరించాడా, లేకపోతే భ్రూణహత్య చేశాడా, పాపాత్ములైన వారిని శిక్షించకుండా వదిలేశాడా, పుణ్యాత్ములైన వారిని శిక్షించాడా? ఎందుకు అడవులకు పంపాడమ్మా తండ్రి గారు? తండ్రి అడవులకు పంపడే అన్నాడు. అడవులలో ఉన్నారని చెప్పింది. ఎందుకు అడవులకు వెళ్ళారమ్మా అంటే ఆవిడంది, మీ అన్న రాముడు ఎప్పుడూ అటువంటి పాపపు పనులు చేయడు, ఏ పాపము చేయలేదు, నేనే వరాలు అడిగాను నీకోసమని చెప్పి రాజ్యం నీకు ఇప్పించాలని ఆయన ఎంతో సంతోషపడిపోతాడు అనుకుంది. అకంటకం చేయడం కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలని నీకు రాజ్యం ఇమ్మని అడిగాను. మీ నాన్న సత్యవాక్యమునకు బద్ధుడై రాజ్యం ఇచ్చానని రాముణ్ణి అడవులకు పంపాడు. పంపి కొడుకుని చూడకుండా ఉండలేక కలవరిస్తూ మరణించాడురా. దానివల్ల ఇప్పుడు ఇంకా కంటకం లేదు, నీకు అప్రతిహతంగా రాజ్యం చిక్కింది. మా శోకం మా చ సంతాపం ధైర్యమా శ్రియపుత్రక తదధీనా హి నగరీ రాజ్యం చైతదనామయం. ఇప్పుడు దశరథుడు లేడు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీతమ్మ లేదు, రాజ్యమకంటకం. హాయిగా భరత నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు. భరతుడు అన్నాడు, దుఃఖే మే దుఃఖమకరోహో వ్రణేక్షారమివాదధాః రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. తండ్రి చచ్చిపోయాడని నేను ఏడుస్తుంటే నా కోసం రాజ్యం అడిగానని నువ్వు చెప్తున్నావు. అమ్మా నాకు ఇది ఎలా ఉందో తెలుసా? పుండు మీద కారం జల్లినట్టుంది. మృత్యుమాపాదితో రాజా తయామే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపాంసని. తండ్రిని చంపేసినటువంటి అనార్ఘ్యురాలివి నువ్వు, మహాపాపాత్మురాలివి, కులాన్నంతటినీ పాడు చేసిన దానివి. వినాశితో మహారాజ పితామే ధర్మవత్సల కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవ వనంగతః. తండ్రి మరణించడానికి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి నువ్వొక్కత్తవే కారణమమ్మా. నిన్ను చూస్తేనే నాకు పరమ అసహ్యం వేస్తోంది. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక అభిపీడితే దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ. నిన్ను తల్లిలా చూసినటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడవులకు పంపించి బిడ్డల నుంచి దూరమై ఆ కౌసల్య సుమిత్ర ఏడిచేటట్టు చేశావు కదమ్మా. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నావు. తదా జ్యేష్ఠా హిమే మాత కౌసల్య దీర్ఘదర్శిని తయి ధర్మం సమాస్తాయ భగిన్యాం వివర్తతే. ఆ కౌసల్య మా తల్లి ఎంత బాధపడుతోందో నిన్ను ధర్మబుద్ధితో సోదరిలా చూసింది. సోదరిలా చూసినందుకు ఆవిడ్ని ఎంత బాధ పెట్టావమ్మా, ఎంత కష్టం తెచ్చిపెట్టావమ్మా. నమే వికాంక్షా జాయేత త్యక్తుత్వాం పాపనిశ్చయాం యది రామస్యనాపేక్ష త్వయిన్యాన్మాంతృవత్సదా. నిన్ను నేనసలు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే విడిచిపెట్టేసి ఉండేదాన్ని. కానీ ఎందుకు నిన్ను నేను ఇంకా గౌరవించి అమ్మా అని అంతఃపురంలో ఉంచవలసి వస్తోందో తెలుసా? ఒక్కటే కారణం, ఇది రామస్యనాపేక్ష తయిస్యాన్ మాతృవత్సదా. రాముడు నిన్ను కూడా కన్న తల్లిలా భావించాడు. నేను నిన్ను బయటికి తోసేస్తే రాముడి తల్లిని తోసేసిన దోషం నాకు అంటుకుంటుంది. అందుకని నిన్ను ఉంచుతున్నాను అంతఃపురంలో. లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ మాట విన్న ఉత్తర క్షణంలో నిన్ను పైకి తోసేసి ఉండాల్సింది. ఆడపుటక పుట్టావు, తల్లివయ్యావు, ఒకరికి భార్యవి, నీకు కష్టం అంటే ఏమిటో తెలియలేదు, అంత క్రోధంతో ప్రవర్తిస్తావా? అన్యదాకిల ధర్మజ్ఞ సురభిస్సుర సమ్మత వహమానౌ దదర్శోర్యాం
పుత్రౌ విగతచేతసా. ఒకానొకప్పుడు కామధేనువు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నటువంటి కామధేనువు కిందకి చూసింది. ఒక పూటంతా పొలం దున్నాయి రెండెద్దులు. ఇంత కష్టపడి పొలం దున్నినటువంటి రెండెద్దులు ఇంకా దున్నలేక క్లేశపడి నడవలేక బాధపడి కిందకి కాళ్ళు వంచితే రైతు తోక మిలిపెట్టి నడ్డి మీద కొట్టాడు. కొడితే ఆ బాధ చూసి నా వంశంలో పుట్టినటువంటి పుత్రులు ఈ ఎద్దులు, వీటిని రైతు ఇంత బాధ పెడతాడా అని కామధేనువు ఏడ్చింది. ఆ కామధేనువు కన్నుల వెంట పడినటువంటి కన్నీటి బిందువులు కింద వెడుతున్నటువంటి ఇంద్రుడి మీద పడ్డాయి. అత్యంత సువాసనతో ఉన్న ఆ నీటి బిందువుల్ని చూసి పైకి చూశాడు. కామధేనువు కనపడింది. కామధేనువా, నువ్వేడుస్తున్నావు ఎందుకు అని అడిగాడు. నా సమస్త అవయవములలోంచి పుట్టినవారయ్యా బిడ్డలంటే, అన్ని అవయవములలోని తేజస్సు నుంచి పుట్టినవాళ్ళు. ప్రత్యేకించి కొడుకు హృదయము నుంచి కూడా చైతన్యము కదిలితే పుట్టినవాడు. అటువంటి నా బిడ్డలు లోకంలో భూమి మీద ఎంత కష్టపడుతున్నారో చూడు అని కామధేను ఏడ్చింది. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, ముక్కున వేలేసుకుని, యస్యాహ పుత్ర సహస్రహిస్తూ కృత్స్నం వ్యాప్యమిదం జగత్ తాం దృష్ట్వా రుదతీం శక్రో నసుతాన్ మన్యతే పరం. ఓహో, ఇన్ని వేల దూడలున్నాయి ఈ కామధేనువుకి. ఈ భూమి మీద ఉన్న ఇన్ని ఆవులు దూడలు ఎద్దులు దూడలు దాని బిడ్డలే. ఇంతమంది బిడ్డలున్నా 2 బిడ్డలకి కష్టం వస్తే కామధేనువు తట్టుకోలేకపోయింది. ఇది కదా పుత్రప్రేమ అంటే అని నేను అనుకున్నాను అని ఇంద్రుడు అనుకున్నాడు ఆ రోజున. అమ్మా, అన్ని వేల దూడలు ఆవులు ఉన్నటువంటి కామధేనువు 2 బిడ్డలు కష్టపడితే ఏడిచిందే. లేక 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 అశ్వమేధయాగం చేసి అంత కష్టపడి అన్ని పూజలు అన్ని నోములు నోస్తే పుట్టిన సుగుణాభిరాముడమ్మా నా అన్న కౌసల్యకి ఒక్కగానొక్క కొడుకు. 14 సంవత్సరములు అడవికి వెళ్ళిపోమన్నావే, నారచీర కట్టుకుని వెళ్ళిపోమన్నావే, అసలు ఎండకన్నెరుగని నా తల్లి నా వదిన సీతమ్మ వెళ్ళిపోయిందే. మా అమ్మ కౌసల్య ఎంత బాధపడుంటుందమ్మా. నువ్వు మనిషివా పశువువా? ఎలా పంపించావమ్మా ఇలాగా? పైగా వరాలు కోరానని చెప్తున్నావా? ఇప్పుడు ఈ కల్మషం కడుక్కోవడానికి నేను ఎంత బాధపడాలమ్మా? నీకు ప్రాయశ్చిత్తం ఒక్కటే. ఏ రాముడు అరణ్యంలో ఉండాలి తాపసిగా అని వరం అడిగావో ఆ రాముడి స్థానంలో నేను వెళ్ళిపోతాను తాపసిగా. నారచీరలు కట్టుకెళ్ళిపోతాను. ఈ రాజ్యం అన్నది నాకు అక్కర్లేదు, ఇది మా అన్నగారిది. ఇక్కడ ఈ వంశంలో జ్యేష్ఠపుత్రుడికే రాజ్యం. అమ్మా, నేను రాజ్యం పుచ్చుకోను. నువ్వు ఏడుస్తూ రాజ్యం నాకు దక్కకుండా నేను అరణ్యంలో ఉంటే నువ్వు అంతఃపురంలో ఉండి చూడాలి. రాముడు రాజ్యం చేస్తాడు, నేను ఉండను. సాత్వమగ్నిం ప్రవిశవా స్వయం వా దండకాన్విష రజ్జుం బధాననా వాకంఠే సహితేన్యత్పరాయణం నహితేన్యత్పరాయణం. నా అంత నిన్ను చంపడానికి చేతులు రావట్లేదు. ఇంకా బతకాలని కోరిక పెట్టుకోకు. ఇంత ఘోరమైన పని చేసి నీ ముఖం ఎవ్వరికి చూపించకు. నీ అంత నువ్వు స్వాత్వమగ్నిం ప్రవిశవా, అగ్నిహోత్రంలో దూకి చచ్చిపో. లేకపోతే దండకారణ్యానికి నువ్వు వెళ్ళిపో. లేకపోతే కంఠానికి ఉరితాడు పోసుకుని చచ్చిపో. తప్ప ఇక నువ్వు బతికుండద్దు. ఎందుకంటే నీకు ఆ అవకాశం పోయింది. నువ్వు అంత ఘోరమైనటువంటి అన్యాయం చేసేసావు అని నా తల్లి కౌసల్య ఎంత బాధపడుతోందో. రాముడు వెళ్ళిపోయి ఇప్పటికి ఇన్ని రోజులైపోయింది అని పరుగున కౌసల్యా మందిరానికి ఎడుతున్నాడు. భరతుడు వేస్తున్న కేకలు వినపడ్డాయి కౌసల్యకి. భరతుడు వచ్చాడు, సుమిత్ర వెళ్ళి ఒక్కసారి రాజ్యం కోసం తల్లిని కలిసి ఎంత సంతోషిస్తున్నాడో చూసొద్దాం పద అని. భరించాడు నిందలు కాబట్టి భరతుడు. కౌసల్య వస్తోంది సుమిత్రతో, ఊగిపోతోంది, నీరసపడిపోయి ముఖం నల్లపడిపోయి, కొడుకు పక్కన లేడు, భర్త మరణించాడు. ఎంత క్లేశంతోనో గాలికి వణికి ఊగిపోతున్న అరటి చెట్టులా ఉంది కౌసల్య. సుమిత్రని తీసుకుని వస్తుంటే తానే ఎదురు వెళ్ళి కౌసల్య కాళ్ళ మీద పడ్డాడు. కౌసల్య 2 భుజాలు పట్టుకుని పైకెత్తుతూ అంది, ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బత కైకేయ్యాః శీఘ్రం క్రూరేణ కర్మణ. నాయనా, మీ అమ్మ చాలా క్రూర కర్మ చేసి నీకు రాజ్యం తెచ్చిపెట్టింది. సంతోషమా? అకంటకం, నీకు అడ్డు లేదు, నా కొడుకు లేడు. హాయిగా రాజ్యం పట్టం కట్టుకుని అనుభవిస్తావా? సంతోషమేనా నాయనా? నువ్వు కోరుకున్నది నీకు దొరికిందా అని
అనేటప్పటికి భరతుడు కన్నుల నీరు కారుస్తూ తల నేలకేసి కొట్టుకుని నేల మీద పడి దుల్లుతూ కౌసల్య 2 పాదాలు పట్టుకుని తల కౌసల్య పాదముల మీద పెట్టి కన్నుల నీరు కారి ఏడుస్తూ కౌసల్య పాదములను అభిషేకం చేసి కడుగుతూ అన్నాడు, ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతౌ పాదే నగాం సుక్తాం యస్యార్యోనుమతే గతః. అమ్మా, తెలిసి తెలిసి నేను కాని రాముడికి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నా కోసం మా అమ్మ వరాలడిగిందని తెలిసి కూడా నేను రాజ్యాన్ని పొందడానికి అలా ఆలోచించిన వాడనైతే, నాకు ఇది తెలుసున్నవాడనైతే, నిద్రపోతున్నటువంటి ఆవుని కాలుతో తంతే ఏ పాపం వస్తుందో ఆ పాతకము నన్ను చుట్టుకొనుగాక, సూర్య భగవానుడికి ఎదురుగుండా మలమూత్రములు విడిచిపెడితే ఏ పాతకం వస్తుందో అది నన్ను కట్టి కుడుపుగాక. కారయిత్వ మహత్కర్మ భర్త భృత్యుమనర్ధకం అధర్మోయోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. చాలా కష్టమైనటువంటి పని తన దగ్గర ఒక నౌకర్ని పెట్టి చేయించి 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 కూలి ఇస్తాడని ఆశపడి చెమటోడ్చి నౌకరు పనిచేసిన తర్వాత కూలి ఇవ్వకుండా పంపించినటువంటి వ్యక్తి ఆ నౌకరు ఏడుస్తుంటే సంతోషించిన వాడికి ఏ పాతకం చుట్టుకుంటుందో ఆ పాతకము నన్ను చుట్టుకుంటుందమ్మా. రాముడు అరణ్యానికి వెళ్ళాడు, నాకు రాజ్యం ఇమ్మని మా అమ్మ అడిగిందని నాకు ఆ విషయం నిజంగా తెలిసి ఉంటే, పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్థం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః. కన్నబిడ్డల్లా ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజు, అంత గొప్ప పరిపాలన చేసేటటువంటి రాజు ఉండగా అటువంటి రాజుకి ద్రోహం తలపెడితే ఎటువంటి పాపం వస్తుందో, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని ఇటువంటి వరాలు మా అమ్మ అడిగిందని నాకు ముందు తెలిసి ఉంటే ఆ పాతకం నన్ను కట్టి కుడిపేస్తుందమ్మా. బలిషడ్భాగముద్ధృత్య నృపస్యా రక్షత ప్రజా అధర్మోయోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. అమ్మా, 6వ భాగం పన్ను రాజు ప్రజల దగ్గర పుచ్చుకొని ప్రజల క్షేమం చూడని వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళుంటే, నేను రాజ్యం కోరుకుంటే నాకు ఆ పాపం కట్టి కుడిపేస్తుంది, నాకు వస్తుంది. అమ్మా, కాదు కాదు, ఉపవాసాది వ్రతములు పాటించి చాలా కష్టపడి మంత్రభాగం చదివి యజ్ఞయాగాది క్రతువులను పూర్తి చేసిన తరువాత ఆ యజమాని దక్షిణ ఇవ్వకుండా బ్రాహ్మణుల్ని పంపించేస్తే బాధపడుతూ ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోతే ఆ యజమానికి ఎటువంటి మహాపాతకం తగులుతుందో అటువంటి పాతకం నాకు వస్తుందమ్మా. రణరంగంలో వెన్ను చూపి సైన్యానికి వెన్నుపోటు పొడిచి పారిపోయినటువంటి క్షత్రియుడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అటువంటి పాతకం నాకు వస్తుంది. గురువు ఎంతో కష్టపడి మధించిన శాస్త్రాన్ని వాత్సల్యంతో బోధ చేస్తే అసలు పట్టించుకోకుండా దాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి దుర్గతి పొందుతాడో నాకు తెలిసి, నిజంగా నేను కాని రాముణ్ణి మా అమ్మ వరాలడగడం నాకు తెలిసి జరిగుంటే నాకు అటువంటి పాతకం వస్తుంది. అమ్మ, పాయసము, నువ్వుల అన్నం అంటే పులగము, మేకపాలు దేవతలకు పితృదేవతలకు పెట్టకుండా తిన్నవాడికి ఎంత పాతకం వస్తుందో అంత పాతకం నిజంగా మా అమ్మ నాకు తెలిసి వరాలడిగుంటే నాకు వస్తుంది. అమ్మా, వీడు ఈ రహస్యాన్ని దాస్తాడు అని నమ్మి మిత్రుడైన వాడు ఒక రహస్యాన్ని చెప్తే ఆ రహస్యాన్ని బట్టబయలు చేసి లోకనిందకి మిత్రుడు కారణమయ్యేటట్టుగా మిత్రద్రోహం చేసినటువంటి వ్యక్తికి ఏ పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలడిగితే నాకు ఆ పాతకం వస్తుంది. అమ్మ, పరిజనులు కుటుంబము ఉండగా వాళ్ళకి పెట్టకుండా షడ్రసోపేతమైన మధురాన్నాన్ని యజమాని ఒక్కడే తింటే ఏ పాతకం వస్తుందో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలడిగితే అది నాకు వస్తుంది. సంతతి పొందకుండానే అర్ధాయుష్యుగా మరణించిన వాడు ఎటువంటి పాతకాన్ని పొందుతాడో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకు వస్తుంది. స్త్రీలను, బాలబాలికలను, వృద్ధులను, రాజులను ఒక్కసారి చంపేస్తే ఎంత పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే అంత పాతకం వస్తుంది. అమ్మ కూడనటువంటి పదార్థాలు, ఇతరుల ప్రాణములకు హాని కలిగించేటటువంటి పదార్థాలు, లత్తుక, తేనె, మాంసము, లోహము ఇటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పోషించిన వాడికి ఎటువంటి మహాపాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే నాకు అటువంటి మహాపాతకం వస్తుంది. మాసిపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని పుర్రె చేత పట్టుకుని ఉన్మత్తుడనై ఇల్లిల్లు తిరిగి బెచ్చమెత్తుకుని తిరిగేటటువంటి భయంకరమైన జీవితం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే నాకు వస్తుంది, నన్ను కట్టి కుడుపుతుంది. అమ్మ, మద్యపానము, స్త్రీ సంగమము, జూత క్రీడలు
ఇటువంటివి అలవాటైన వాడు ఏ దుర్గతిని పొందుతాడో నాకు తెలిసి మా అమ్మ వరాలడిగుంటే నాకు అంతటి దుర్గతులు కలుగుతాయి. అమ్మ నాకు ఏ పాపమూ తెలియదు, నిజంగా చెప్తున్నాను. నీటిలో 10 మంది నీరు తాగేటటువంటి నీటిలో విషం కలిపిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకు ఆ పాపం వస్తుంది. ఉభయ సంధ్యలలో నిద్రించిన వాడికి, పరుల ఇంట్లకు నిప్పు పెట్టిన వాడికి, ద్రోహం తలపెట్టిన వాడికి, ద్రోహం చెయ్యాలనుకున్న వాడికి, స్వర్గస్థులైన పితృదేవతలకి శ్రాద్ధకర్మలు చెయ్యని వాడికి, ఈ జన్మలో పరమ దరిద్రుడై పుట్టి అనేక మంది పిల్లలు పుట్టి పిల్లలందరూ దీర్ఘవ్యాధులతో బాధపడడానికి హేతువైన పెద్ద పాపాలు ఆ వ్యక్తి ఏవి చేసి ఉంటాడో అన్ని పాపాలు కూడా నాకు వస్తాయమ్మా, నాకు తెలిసి మా అమ్మ ఈ వరాలు అడిగి ఉంటే. నిరీక్షించుతున్నటువంటి దీనులకు అన్నం పెట్టకుండా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఎదురుగుండా నిలబడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు సంతోషించినటువంటి వాడికి, అటువంటి లోభికి ఏ గతి పడుతుందో నాకు ఆ గతి పడుతుందమ్మా. ఋతుకాలంలో భార్య దగ్గరికి వచ్చి నాతో సంగమించమని కోరితే ఋతుస్నాత అయిన భార్యతో సంగమించని భర్తకి ఏ దోషం వస్తుందో అంతటి మహాపాతకం నాకు వస్తుందమ్మా, నాకు తెలిసి మా అమ్మ వరాలు కోరి ఉంటే. పెండ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీతో రమించిన వాడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అంత మహాపాతకం నాకు వస్తుందమ్మా, నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే. అమ్మా, అన్నదానాదులు చేయకుండా స్త్రీలను వేధించి పానీయం ఇవ్వకుండా లేగదూడకి మిగలకుండా 10 రోజుల పాలు జున్ను వండుకు తిన్నవాడికి ఎంత పాపం వస్తుందో అంత మహాపాతకం నాకు వస్తుంది. అందుకే సంధ్యావందనం గాయత్రి చేసేవాళ్లే కాదు, జున్ను తినరు పెద్దలు. ఇదే కారణం. జున్ను తీసుకొస్తే ఓ నవ్వు నవ్వుతారు తప్ప జున్ను ఎన్నడూ ముట్టుకోరు. ఎందుకంటే భరతుడు పెట్టిన మహాపాతకాల చిట్టాలు అది కూడా ఉంది. ఆవుకి దూడ పుడితే 10 రోజులు ఆ పాలు తాకూడదు, ముట్టుకోకూడదు, దాంతో ఏదీ వండుకు తినకూడదు ఆవు పాల విషయంలో. కాబట్టి పానీయములను మురికి చేసేటటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం వస్తుంది. కాబట్టి పక్షపాతం వహించి ఒకడిని గెలిపించిన పాతకం ఎలా ఉంటుందో అటువంటి పాతకం చుట్టుకుంటుంది. అమ్మా, నేను నిజం చెప్తున్నాను, నాకు తెలియదమ్మా. రాముడు మహాత్ముడు, నాకు తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, గురువు, సద్గతి, ఈశ్వరుడు అన్నీ నాకు రాముడే. నేను ఎన్నడూ రాముడికి అపచారం చేయను. రాముడిదే సింహాసనం. అమ్మ, ఈ నింద నా మీద పడింది. నేను మేనమామ ఇంట్లో ఉండగా మా అమ్మ వరాలు అడిగింది. ఎందుకు అడిగిందో నాకు తెలియదు. తల్లి, నన్ను మన్నించు, నన్ను అర్థం చేసుకో అమ్మా అని ఏడ్చి ఏడ్చి తలకొట్టుకుని మూర్ఛపోయి సంజ్ఞ పొందినటువంటి భరతుణ్ణి కౌసల్య లేవదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకొని భుజం పట్టుకొని మార్కొని, నాయనా నాకు తెలుసురా, అంత బెంగ పెట్టుకోక, అంత ఏడవకు తండ్రి, నీ ప్రేమ నాకు తెలుసు అని కౌసల్య ఊరడించింది. తెల్లవారింది. తైలద్రోణిలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క పార్థివ శరీరం పచ్చగా నిద్రపోతున్నట్టుంది. దాన్ని ఒక శిబికలో పడుకోపెట్టారు. సమంత్రకంగా శ్మశానానికి తీసుకెళ్లారు. చితి మీద పడుకోపెట్టి ఆజ్యాన్ని పోశారు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఉంది కాబట్టి పల్లకీల మీద, రథాల మీద రాణులు కూడా వచ్చారు. శ్మశానంలో భరతుడు, శత్రుఘ్నుడు ఏడుస్తూ, మహానుభావుడు, 1000 సంవత్సరములు పరిపాలించి యజ్ఞయాగాదులు చేసినవాడు, బిడ్డలో 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 అని ఏడ్చి మా కోసమని అశ్వమేధం చేశాడు. రామ 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 అంటూ బతికాడు. ఆ రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని కోరుకున్నాడు. అటువంటి తండ్రికి నేను ఇచ్చిన బహుమానం, నన్ను కన్నందుకు నా తల్లిచ్చిన బహుమానం ఏమిటంటే, ఆయన్ని చచ్చిపోయేటట్టు చేసి, చచ్చిపోయే ముందు కూడా దగ్గరుండకుండా, తండ్రి నీకు ప్రేత సంస్కారం చేస్తున్నాను, నేను మన్నింపబడదనుగాక అని అగ్నిహోత్రం వెలిగించి భరత శత్రుఘ్నులు ఇది శ్మశానమని కూడా చూడకుండా ఆ ఇసుకలో పడి దొర్లి దొర్లి ఏడుస్తుంటే వశిష్ఠాది మహర్షులు ఊరడించి అంతఃపురానికి తీసుకెళ్లారు. ఎన్నో దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, కానీ గుండె రగిలిపోతోంది బాధతోటి. ఆ బాధతోనే 10వ రోజున తనకి అశౌచం తీరాక శ్మశానానికి వెళ్ళి తండ్రి కాలిపోయినటువంటి వేది దగ్గర ఉన్న బూది దగ్గర నిలబడితే, ఇన్ని కోర్కెలు కోరిన తండ్రి చిట్ట చివరికి బాధలన్నిటికీ దూరంగా బూది కుప్పవై మిగిలేవు. కొడుకులో అన్నందుకు మేము నీకు ఇచ్చినటువంటి కానుక ఇది అని బాధపడుతూ, నా తండ్రి శరీరంలో అస్తులు అని ఆ బూదిలోకి చేతులు జొనిపి ఏడుస్తూ ఆ అస్తులను ఏరి కుండలో పెట్టి తీసుకొచ్చి ఒక చోట భద్రపరచి మళ్ళీ తిరిగి అంతఃపురానికి వస్తే వశిష్ఠాది మహర్షులు అనునయ వాక్యములు పలికి ఆ భరత శత్రుఘ్నుల్ని ఊరడిల్ల చేశారు. కాబట్టి కొంత ఊరడిల్లిన మనసుతో ఆ భరత శత్రుఘ్నులు ఉన్నారు. దశరథ మహారాజు గారికి 12వ రోజు కార్యక్రమం కూడా
పూర్తయిపోయింది అన్న మంగళవాక్యంతో ఆయన ఉత్తమ లోకాలు పొందాడు. ఇప్పుడు మనశ్శాంతిని పొందాడు అన్న ఒక గంభీరమైన వాక్యం దగ్గర నాకు తెలుసు మీ ముఖాలు చూస్తేనే తెలుస్తోంది సభ ఎంత ఉద్విగ్నంగా ఉందో. కాబట్టి ఇక్కడతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. 11 మాటలు మనం రామనామం చెప్దాం, మనందరికీ కూడా సంతోషం కలుగుతుంది. రామకథకున్న గొప్పతనం అదేనండి, ఎన్ని మాటలు విన్నా ఇప్పుడే విన్నట్టుంటుంది. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆలుబిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొల్ల చిన్నవారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అలకు చేలుని చేతి అటుకుల నారగించిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.